मूर्तिभेदविभागिनी व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। नमः श्रीशङ्करानन्द गुरुपादाम्बुजन्मने सविलासमहामोह ग्राहग्रासैककर्मणे। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति శాంతి శాంతి. ఏదైతే మనకు ప్రియంగా ఉంటుందో, దేనిని మనం ప్రియంగా భావిస్తామో అది దూరమైనప్పుడు మనసు బాధ కలుగుతూ ఉంటుంది. అలాగే ఎవరైతే మనకు ప్రియమైన వాళ్ళు ఉంటారో ఈ ప్రపంచంలో, ప్రియాతి ప్రియమైన వాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళు నశించినప్పుడు లేదా గతించినప్పుడు దుఃఖం కలుగుతూ ఉంటుంది. ఎన్నో దూరం అవుతున్న ఈ ప్రపంచంలో సహజంగానే చాలా మనకు దూరంగా ఉన్నవి, మనకు తెలియనివి కూడా ఉన్నాయి. కేవలం మనకు దూరంగా ఉన్నంత మాత్రాన అవి మనల్ని బాధ పెట్టడం లేదు. ఎందరో ఈ ప్రపంచంలో మరణిస్తూ ఉన్నారు, గతిస్తూ ఉన్నారు. వాళ్ళు అలా గతించినంత మాత్రాన మనం దుఃఖపడడం కూడా లేదు. ఏవైతే మనవి అని అభిప్రాయపడి వీటి మీద అయితే మనకు ప్రియంగా ఉందో అవి దూరమైనప్పుడు మాత్రమే మనకు బాధ కలుగుతుంది. మనం ప్రియం అనుకున్నటువంటి వ్యక్తులు దూరమైనప్పుడే మనకు దుఃఖం కలుగుతూ ఉంది. దీనిని బట్టి ఒక సత్యం మనకు అర్థమవుతూ ఉంది. అంటే అనుభవరీత్యా చూసిన శాస్త్రం అలా పక్కన పెట్టి, దుఃఖము అనేది ఏదైనా బంధమే గనక, ఇప్పుడు మనకు కలిగేటువంటి ఈ దుఃఖం దీనికి మూలాలు ఎక్కడున్నాయి అని కనుక మనం ఆలోచన చేస్తే, ఎందుకంటే దుఃఖం అనేది ఎవరికైనా దుర్భరంగానే ఉంది కనుక, భరించలేకుండానే ఉన్నాం కనుక, అది బంధంగా మనకు తెలుస్తూ ఉంది కనుక, కాబట్టి నాకు బంధహేతువుగా ఉండేటువంటిది, దుఃఖాన్ని కలిగించేటువంటిది, నిరంతరం శోకాన్ని అందించేటువంటి దానికి మూలాలు ఎక్కడున్నాయి అని ఆలోచించినప్పుడు బాహ్య ప్రపంచంలో మాత్రం కాదు అని తెలుస్తుంది. బాహ్య ప్రపంచంలోనే కనుక అది ఉండేటట్లయితే ఏవి దూరమైనా మనం దుఃఖపడాలి. అలా మనం దుఃఖపడడం లేదు. ఎవరు నశించిపోయినా మనం దుఃఖపడాలి. అలా మనం దుఃఖపడడం లేదు. కాబట్టి మరణం సహజంగా జరుగుతూ ఉండినా ఆ విషయంలో మనం దుఃఖపడడం లేదు. అలా ఎవరైతే మరణించారో ఆ వ్యక్తులు నాకు సంబంధించినటువంటి వాళ్ళు, నాకు ప్రియమైనటువంటి వాళ్ళు అనే భావన కలిగినప్పుడు మాత్రమే మనం దుఃఖానికి గురవుతూ ఉన్నాం. దీన్ని బట్టి మనకు ఒకటి అర్థమవుతూ ఉంది. కాబట్టి నా దుఃఖానికి లేదా నా బంధానికి బాహ్య ప్రపంచమే కారణం కాదు. ఆ బాహ్య ప్రపంచానికి సంబంధించినటువంటి భావన ఏదైతే నా మనసులో ఉందో ఇదే దుఃఖానికి కారణము అని క్లియర్గా మనకు అర్థమైపోతా ఉంది. కాబట్టి జగత్తు కాదు, జగద్భావన, జగత్తు మీద మనకు ఉండేటువంటి భావన. కాబట్టి ఆ భావన ఏ విధంగా అయితే ఉంటుందో మనసులో, భావనలకు అనుగుణంగానే మనం జీవించడం జరుగుతూ ఉంటుంది. మార్గం ఏ వైపు అయితే పోతూ ఉంటుందో గమ్యం అదే నిర్ణయింపబడుతూ ఉంటుంది. యా మతి సా గతిర్భవేత్ అన్నది శాస్త్రం. యా మతి సా గతిర్భవేత్, మతిని బట్టే గతి. మతి అంటే మన మనసులో ఉండేటువంటి భావాలు. ఈ భావాలు ఏ కోణంలో అయితే నడుస్తూ ఉన్నాయో దానిని బట్టి మన గమ్యం ఉంటుంది. కాబట్టి నిరంతరం మనసులో ఏవో ఆలోచనలు నడుస్తూ ఉంటాయి. అయితే ఈ ఆలోచనలు దేనికి సంబంధించినటువంటి ఆలోచనలు అని మనం ఆలోచన చేసినప్పుడు
అవి ఎలాగైతే నడుస్తూ ఉన్నాయో, ఏ మార్గంలో పోతూ ఉన్నాయో ఆ మార్గంలోని మన నడక కూడా ఉంటుంది. కాబట్టి ఏ మార్గంలో పోతే అదే గమ్యం, ఏ వైపుకు పోతే ఆ గమ్యమే మనకు తెలుస్తుంది. కనుక మన మనసులో ఏ భావాలు అయితే ఉన్నాయో దానిని బట్టి మన జీవన నడక ఉంటుంది. ఆ జీవన నడక ఏ వైపు అయితే సాగుతూ ఉందో ఆ వైపే మనకు గమ్యం తెలుస్తూ ఉంటుంది. కనుక ఇప్పుడు నేను సుఖంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, తృప్తిగా ఉండాలి అని అనుకునేటట్లయితే దుఃఖం లేకుండా ఉండాలి, బంధం లేకుండా ఉండాలి. దుఃఖం లేకుండా ఉండాలి అని అంటే ఆ దుఃఖానికి సంబంధించినటువంటి భావాలు మనసులో కదలకుండా ఉండాలి. నాకు బంధం ఉండకూడదు అని అభిప్రాయపడవచ్చు, అందరూ అదే అభిప్రాయపడుతున్నారు. కాబట్టి నాకు బంధం ఉండకూడదు, నాకు దుఃఖం ఉండకూడదు అని అభిప్రాయపడుతూ ఉండినా మనం చేసే ఆలోచనలు ఏ విధంగా ఉన్నవి, మన మనసు ఏ విధంగా నడుస్తున్నదంటే ఎలాంటి ఆలోచనలు చేస్తే దుఃఖం కలుగుతుందో, ఎలాంటి ఆలోచనలు చేస్తే బంధం ఏర్పడుతుందో అటువంటి కోణంలోనే నడుస్తూ ఉన్నాయి. అది యామతి సా గతిర్భవేత్ అంటే అదే. కాబట్టి కారణం ఇలా ఉండేటప్పుడు కార్యం మరొక రకంగా ఉండేందుకు అవకాశం లేదు. కనుక సుఖపడాలనే అభిప్రాయం మనకుంటే ఏదేదో మార్పు చేయడం కాకుండా, ఎవరెవరినో మార్పు చేయడం కాకుండా, ఆ మార్పు ఏదో రావాల్సింది మనలోనే రావాలేమో. మనలో మార్పు రావడం అంటే ఇది శారీరకమైనటువంటి భౌతిక సంబంధమైనది కాదు, కనుక మానసికమైనటువంటి రీతుల్లో మార్పు రావాలి. అందువల్ల శాస్త్రం త్యజ శోకం అమంగళ్యం మంగళ అని విచింతయ అన్నది. త్యజ శోకం అమంగళ్యం. అమంగళ్యం అంటే అశుభం. ఏదైతే అశుభమో అది అమంగళం, అదే దుఃఖం, అదే బంధం. కాబట్టి బంధానికి సంబంధించి, దుఃఖానికి సంబంధించి అమంగళకరమైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ఆలోచనల్ని మనసులో కొనసాగించకుండా చూడు. త్యజ శోకం అమంగళ్యం. కాబట్టి అశుభకరమైనటువంటివి జీవితంలో ప్రాప్తించడానికి, బంధాలు జీవితంలో ఏర్పడడానికి, దుఃఖం జీవితంలో కలగడానికి ఏ కోణంలో మన ఆలోచనలు నడుస్తూ ఉన్నాయో ఆ కోణంలో అవి నడవకుండా త్యజ విడిచిపెట్టు. పరిత్యజ పరితః త్యజ, చక్కగా విడిచేయి. మరి ఏం చేయాలి? మనసులో ఆలోచనలు నడుస్తాయి కదా. మంగళాన్ని విచింతయ. కాబట్టి నిరంతరం కూడాను మంగళకరమైనటువంటి భావాలు నడుస్తూ ఉండాలి, శుభకరమైనటువంటి భావాలు నడుస్తూ ఉండాలి. ఏ భావాలు నడిస్తే మన జీవితంలో దుఃఖం ప్రవేశించదో, బంధ హేతువు కాదో అటువంటి భావాలు నడుస్తూ ఉండాలి. ఇటువంటి భావాలు నిరంతరం కనుక మనసులో నడుస్తూ ఉంటే అదే వివేకం. వివేకం అంటే ఇది ఇంకేమీ లేదు. వివేకము అని అన్నప్పుడు బంధహేతువైనటువంటి భావాలు మనసులో నడవకుండా, బంధం లేకుండా దుఃఖరహితమైనటువంటి మోక్షానికి మార్గాన్ని సుగమం చేసేటువంటి ఆలోచనలు మాత్రమే నడవాలి. అలా నడవాలంటే ఏది మంగళమో ఏది అమంగళమో తెలియాలి. అది ఆత్మనాత్మ వివేక జ్ఞానం. ఏది సత్యమో ఏది అసత్యమో అర్థం కావాలి, ఏది ప్రియమో ఏది అప్రియమో కూడా తెలిసి రావాలి. అలా తెలియనప్పుడు ప్రియాన్ని అప్రియంగా, అప్రియాన్ని ప్రియంగా భావించేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. కనుక ఇప్పుడు ప్రధానంగా లోతుకుపోయి ఆలోచిస్తావే, ఇప్పుడు మన దుఃఖానికంతా కారణం అదే. ఏదైతే మనకు ప్రియం కాదో అది ప్రియంగా ఉంది, ఏదైతే ప్రియమో అది దూరం అయిపోయింది, ఏదైతే బంధహేతువో అది మన మనసులో చేరిపోయింది, ఏదైతే ఆనందహేతువో అది దూరం అయిపోయింది. అది వచ్చిన బాధ. దీనికి కారణం ఒక్కటే, వివేకం లోపించడం. అండర్స్టాండ్? కనుక వివేకము అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటి విషయము. కనుక ఇంత ప్రధానమైనటువంటి విషయం కనుక ఈ వివేకాన్ని గురించి 5 ప్రకరణాల్లో వేదాంత పంచదశలో సుమారు 300 శ్లోకాల్లో 5 ప్రకరణాల్లో 1.5 సంవత్సరం పాటుగా మనం చర్చించి ఆ జ్ఞానాన్నంతా కూడా 57 డివిడీల్లో భద్రపరుచుకున్నాం. ఇది వివేకం అంటే. వివేకంలో స్పష్టత ఉంటుంది. అది విచిత్రమైన విషయం ఏంటంటే వివేకంలో స్పష్టత, అస్పష్టమైనటువంటి విషయం ఏదీ ఉండదు. అది వివేకం అంటే. ఉన్నదాన్ని ఉన్నట్లుగా చూడడం, ఏ కన్ఫ్యూజన్ లేకుండా ఉండడం, క్లారిటీ. అది వివేకం వల్ల వస్తుందే కానీ మరొక విధంగా వచ్చేందుకు అవకాశం లేదు. కాబట్టి వివేకం ఎప్పుడు కూడాను బుద్ధిలో
ఏది సత్యమో దాన్నే మనకు చూపెడుతూ ఉంటుంది. ఆ వైపున మన భావాలు నడుస్తూ ఉంటాయి, గమ్యం ఆ వైపు పోతూ ఉంటుంది. నిరంతరం బ్రతుకు చాలా సున్నితంగా, ప్రకాశవంతంగా, జ్ఞానపూరితంగా ఉండే అవకాశాలు ఉంటాయి. ఈ 5 ప్రకరణాలని, మొదటిది వివేక పంచకాన్ని పూర్తి చేశాం. ఈరోజు మనం దీప పంచకం 2వ దాంట్లోకి ఎంటర్ అవుతూ ఉన్నాం. కాబట్టి మొదటే తెలుసుకున్నాం, వివేక పంచకం అనేది సత్యాసత్య వివేకానికి సంబంధించిన విషయం కనుక అది సత్. రెండవది దీప పంచకం, దీపం అంటే వెలుగు గనుక ఇది జ్ఞానానికి సంబంధించింది, చిత్. కాబట్టి వివేకం కలిగి జ్ఞానం బుద్ధిలో గనక స్థిరపడినట్లయితే ఆ తర్వాత దుఃఖానికి అవకాశమే లేదు గనక అంత ఆనందప్రదంగా ఉంటుంది గనక అది చివరి 5 ప్రకరణాలు ఆనంద పంచకం. కాబట్టి మొదటిది వివేక పంచకం పూర్తి చేసేసాం. ఇప్పుడు దీప పంచకంలోకి రాబోతున్నాం. ఇది పూర్తయిన తర్వాత ఎప్పుడవుతుందో ఏమో, ఇది ఒక 2 సంవత్సరాలు పడుతుందేమో తొందరగా చెప్పుకోగలిగితే. ఆ తర్వాత ఆనంద పంచకంలోకి వెళ్తాం, అది తొందరగా అయిపోతుంది. అక్కడికి మన కోర్స్ అయిపోతుంది. ఇది ఎట్లాగైతే 5 ప్రకరణాలను వివేకంలో చూచావో దీప ప్రకరణంలో కూడా 5 ప్రకరణాలు ఉంటాయి. అదే కదా పంచకం అంటే, దీప పంచకం 5 ప్రకరణాలు అంటే 6, 7, 8, 9, 10 ప్రకరణాలు. కాబట్టి 6వ ప్రకరణం అంటే మహావాక్య ప్రకరణాన్ని 5 చూసాము, ఇక్కడికి అయిపోయింది వివేక పంచకం. దీప పంచకం ప్రారంభంలో 6వ ప్రకరణం చిత్రదీప ప్రకరణం, పెయింటెడ్ పిక్చర్. దాని మీదనే 300 శ్లోకాల ప్రకరణం అది. అంటే వివేక పంచకం మొత్తం 5 కలిపి ఇంతకాలంగా మనం డిస్కస్ చేసి 57 డివిడీల్లోకి తీసుకెళ్ళి సుమారు 140 గంటలు నేను మాట్లాడితే అది 300 శ్లోకాలు అయితే 6వ ప్రకరణం ఒక్కటే 300 శ్లోకాలు. 7వ ప్రకరణం తృప్తి దీప ప్రకరణం, అది కూడాను 300 శ్లోకాలు. ఆ తరువాత కూటస్థ దీప ప్రకరణం 8వది, అది ఒక 150 శ్లోకాలు. తర్వాత ధ్యానదీప ప్రకరణం, అది ఒక 75 శ్లోకాలు ఉంటుంది, 9. ఇక 10వది నాటక దీప ప్రకరణం, దీంట్లో 26 శ్లోకాలు ఉంటాయి. అందువల్ల ఈ నాటక దీపాన్ని నేను మొదట తీసుకున్నాను. అంటే మీకు పూర్వం నుంచి అటెండ్ అవుతున్న వాళ్ళకి తెలుసు, 15 ప్రకరణలతో ఉంది గనక పంచదశి. కానీ ఇదేం కంటిన్యూవేషన్ కాదు సబ్జెక్టు భగవద్గీతలాగా. కాబట్టి ఏ ప్రకరణానికి అదే. కాకపోతే వివేక పంచకం వరుసగానే చెప్పుకుంటూ వచ్చేసాను నేను. ఇప్పుడు ఎక్కడ మనం ఏ ప్రకరణం తీసుకున్నా ప్రత్యేకించి విషయం విలక్షణంగానే ఉంటుంది కనుక నేను 10వది తీసుకున్నాను. ఏదైతే చివరి రావాలన్న దీప పంచకంలో దాన్ని తీసుకున్నాను. కారణం ఒకటే, ఇది 26 శ్లోకాలతో ఉంటుంది. పూర్వం నుంచి వింటున్న వాళ్ళే కాకుండా మన వాళ్ళు కొత్త వాళ్ళు కూడా కొంతమంది ముముక్షులు ఈ కోర్సులు ఇప్పుడు జాయిన్ అయ్యారు కనుక వాళ్ళకు కూడాను ఒక ఆధారభూతంగా అధిష్టానంగా విషయం అర్థమవుతుంది. ఒకేసారి 300 శ్లోకాలు ఎత్తుకొని ఏదో నడుస్తూ ఉండడం కాకుండా ఇది కనుకైతే ఒక ప్లాట్ఫామ్ లాగా ఉంటుంది అని నేను అభిప్రాయపడి దీన్ని తీసుకోవడం. ఇది అయిపోతానే చిత్రదీపం కానీ లేక తృప్తి దీపం కానీ 6వది కానీ 7వది కానీ తీసుకుంటాం. ఇప్పుడు నాటక దీపాన్ని మనం ప్రారంభం చేస్తున్నాం. ఇది దీపం, దీప ప్రకరణం. వివేకం కలిగింది, వివేకం ఏర్పడిన తర్వాత స్పష్టత వచ్చింది అంటున్నాం. అదే దీపం, వెలుగు. అదే వెలుగు. దీపం అంటే వెలుగు, వెలుగు అంటే జ్ఞానం. కాబట్టి ఎప్పుడైతే స్పష్టత వచ్చేస్తుందో, స్పష్టత బుద్ధిలో వస్తుంది కనుక ఆ బుద్ధిలో ఒక వెలుగు ఉంటుంది. స్పష్టత ఉండేటువంటి వాడు ఒక విషయాన్ని అర్థం చేసుకోవడం వేరుగా ఉంటుంది కనుక సత్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా అర్థం చేసుకునేటువంటి శక్తి వివేకం ఉండేటువంటి బుద్ధిలో కలుగుతుంది. కాబట్టి బుద్ధిలో వివేకం ఉంది. ఈ జ్ఞానదీపం, జ్ఞానదీప పంచకం ఏదైతే మనం దీప పంచకం వచ్చిందో ఇవన్నీ అయిపోయేటప్పటికీ చాలా దివ్యంగా ప్రకాశిస్తుంది. ఇప్పుడు మనకు వచ్చినవి అక్కడక్కడ ఉపనిషత్తులు తొంగి చూస్తూ ఉంటాయి. ఇప్పుడు సదద్వైతం అన్నాం, ఇక్కడ స్టార్ట్ అవుతుంది సదద్వైతం. మళ్ళీ మనకు అనిపిస్తుంది మనకు అక్కడ ద్వైత ప్రకరణంలో చూసాం కదా, మహాభూత ప్రకరణంలో చూసాం కదా అని అనిపిస్తూ ఉంటుంది. ఇదే విద్యారణ్య స్వామి యొక్క వైభవం అంతా కూడాను. ఎందుకంటే క్లారిటీ తెలియకుండా పెరుగుతూ ఉంటుంది విషయం అదే అయినా. ఇప్పుడు మన వాళ్ళు అంటున్నారు వివేక పంచకం ఇంత చెప్పారు కదా స్వామీజీ, ఇంకా ఏం ఉండబోద్ది దాంట్లోని. నేను అన్నాను దానికి దీనికి కంపారిజన్ లేదన్నాను.
అర్థమవుతుంది. కనుక వివేక పంచకం మనం అధ్యయనం చేసిన దీప పంచకం దగ్గర ఆ క్లారిటీ అనూహ్యంగా ఉంటుంది, ఆ స్పష్టత. ఇప్పుడు పూర్వం అది పోలరాయిడ్ పిక్చర్ ఉందా, సపోజ్ కెమెరా నుంచి దాన్ని వేరు చేసి చూసామనుకోండి, ఫిల్మ్ చూస్తే నల్లగా ఉంటుంది, కానీ దాంట్లో బొమ్మ ఉంది, బొమ్మ లేకుండా పోలేదు, కానీ చాలా బ్లాక్గా ఉంటుంది. దాన్నే మనం డెవలప్ చేసుకుంటూ వస్తే ఒక దశలో మసకగా కనపడుతుంది, ఇంకొక దశలో ఏదో స్వామీజీ ఫోటోలాగా ఉంది అని అనిపిస్తుంది, మరొక దశలో క్లియర్గా తెలిసిపోవాలి. అది క్లారిటీ అంటే. పూర్వపు రోజుల్లో చిన్న ల్యాంపులు పెట్టుకొని, హరికన్ ల్యాంపులు ఉండేవి, రాత్రిపూట పడుకునేవాళ్ళం, దాన్ని పక్కనే పెట్టుకునేవాళ్ళం, లాంతరు మళ్ళీ లేదు చదువుకుందామనే ఉద్దేశంతో. చిన్నప్పుడు విషయం, వెలుగుంది అక్కడ. నా అనుభవం చెప్తాను. ఒక్కోసారి మధ్యలో మెలకు వస్తే పరీక్షల దగ్గరకు వచ్చాయి కదా చదువుకుందామని ఇట్లా తీసుకుంటే కనపడదు అక్షరాలు. వెలుగు లేక కాదు, వెలుగు ఉంది కానీ కనపడదు. మెల్లగా దాన్ని పెంచుతాము, ఇంకొద్ది బాగా కనపడుతుంది, కొద్ది పెంచుతాము, ఇంకా బాగా కనపడుతుంది. అంత డిఫరెన్స్ ఉంటుంది వివేక పంచకానికి దీప పంచకానికి, అంతే, ఇంకేం లేదు. కనుక ఒక చక్కటి క్లారిటీ వచ్చేస్తుంది. ఓహో ఇంతే కదా బ్రహ్మం అంటే, అయమాత్మ బ్రహ్మ ఇదే, పూర్వం నేను అర్థం చేసుకున్న దానికి దీనికి చాలా తేడా ఉంది అని మనకే అనిపిస్తూ ఉంటుంది. ఈ స్పష్టత అనేటువంటిది దీపపంచకంలో మనకు వస్తుంది. అది చాలా ప్రధానమైనటువంటి విషయం. వివేకానికి చిత్తుకి సత్తుకి ఉండేటువంటి తేడా అది కేవలం వివేకంగా మనకు తెలుస్తూ ఉంటుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి బుద్ధిలో స్పష్టత పెరుగుతుంది. ఇది బుద్ధిలో ఉండేటువంటి వెలుగు, బుద్ధిలో ఉండేటువంటి దీపం, బుద్ధిలో ఉండేటువంటి జ్ఞానదీపం. సరేనా? అసలు జ్ఞానమే లేదనుకో, అసలు మన శాస్త్రంలో ముఖ్యంగా మన సంప్రదాయంలో జ్ఞానేన హీనః పశుభిః సమానః, అఫ్కోర్స్ ధర్మశాస్త్రం అనుకోండి, జ్ఞానం లేనటువంటి వాడు పశువుతో సమానం. చూడండి ఎక్కడ తీసుకెళ్ళాడు అంటే, జ్ఞానం జీవితంలో ఎంత ప్రధానం అంటే, మనిషికి ఎంత ధనం ఉన్నా, పేరు ప్రఖ్యాతులున్నా, ఏ ఉన్నా, మనిషి సుఖపడాలంటే జ్ఞానం తప్ప మరొక మార్గమే లేదు. జ్ఞానం ఉన్నప్పుడు ఏమీ లేకుండా ఆనందంగా ఉండగలడు, జ్ఞానం లోపించినప్పుడు అన్నీ ఉన్నా కూడా మనిషి దుఃఖపడతానే ఉంటాడు. ఇది ప్రధానమైన విషయం. అందుకని జ్ఞానేన హీనః పశుభిః సమానః. కాబట్టి జ్ఞానం లేనటువంటి వాడు పశువుతో సమానం అంటే, వేదాంత శాస్త్రం ఇంకొక అడుగు ముందుకేసింది. పశువుతో పోల్చడానికి ఇష్టపడలేదు వేదాంత శాస్త్రం. చూడండి తమాషా, జ్ఞానం లేనటువంటి వాడు, ఎందుకంటే ఇది జ్ఞాన పంచకం కనుక, జస్ట్ ఇంకా శ్లోకంలోకి వెళుతూ చెప్తున్నాను జ్ఞానం యొక్క విలువ ఏంటని. ధర్మశాస్త్రం అయితే నైతికంగా జ్ఞానం లేనటువంటి వాడు పశువుతో సమానం అని అన్నాడు, కానీ పశుభిః సమానః. కానీ వేదాంత శాస్త్రం ఒప్పుకోలేదు. నాన్న, పశువుతో వాడిని పోల్చడానికి అవకాశం లేదు జ్ఞానం లేనివాడిని. కారణం ఏంటి? పశువు ఏదో ఉపయోగంగా ఉంది ఇతరుల కన్నా, వీడు అది కూడా ఉపయోగం లేదన్నాడు. ఎందుకని? ఇతరులకి ఉపయోగం లేదు, వాడికి ఉపయోగం లేదు. సీ ద బ్యూటీ. ఆవుంది పాలిస్తుంది కదా, ఇంకా అక్కడి నుంచి వస్తాడు. కాబట్టి ఏదో ఒకటి, ఇప్పుడు పులి ఉంది, అది క్రూరమైనటువంటి జంతువు కావచ్చు, కానీ దాని చర్మం ఉపయోగపడతా ఉంది, పులి గోళ్ళు ఉపయోగపడతా ఉండే, అదే ఒక ఏనుగు ఉందంటే దాని దంతాలు ఉపయోగపడతా ఉండే. ప్రతిదీ కూడాను ఏదైనా ఏ జంతువైనా సరే, ఇంక్లూడింగ్ వరాహం, శుభ్రం చేయడానికన్నా ఉపయోగపడుతుంది, శుద్ధి చేయడానికి. కాబట్టి ఏ జంతువన్నా ఉపయోగపడుతుంది, కానీ జ్ఞానం లేనటువంటి వాడు వాడికి ఉపయోగపడ్డు, ఇతరులకు ఉపయోగపడ్డు. కనుక వాడిని పశువుతో అంటే జంతువుతో పోల్చడానికి అవకాశం లేదు. జంతు శరీరంలో ఒక అవయవంతో పోల్చడానికైతే మాకు అభ్యంతరం లేదన్నది శాస్త్రం. ఇది చూడండి ఎట్లుందో. జంతువుతో మొత్తం పోల్చమండి, జంతువులో ఒక అంగం. ఇదేంటండి బాబు మళ్ళీ, ఎందుకంటే వాడంత వ్యర్థమైన వాడు, వృధా. శునః పుచ్చమివ వ్యర్థం జీవితం విద్యయా వినా నచ గుహ్య గోపనే శక్తః నచ దంశ నివారిణే. ఇది వేదాంత శాస్త్రం ఇచ్చినటువంటి అవగాహన జ్ఞానం లేనటువంటి వాడి మీద. దేంతో పోలుస్తున్నావయ్యా? శునకః, కుక్కతో పోల్చాడు. మరి కుక్క విశ్వాసం కలిగింది, కుక్క చాలా పనులు చేస్తుంది కదా మనిషికి. అందువల్ల నేను కుక్కతో టోటల్గా వాడిని పోల్చలేను.
కుక్కన్నా కొంత ఉపయోగపడుతుంది, వీడు మరీ వ్యర్థం, జ్ఞానం లేనటువంటి వాడు. కాబట్టి పుచ్చమివ వ్యర్థం, వీడు కుక్క కాదు, కుక్క తోక లాంటి వాడు. పుచ్చం, పుచ్చం అంటే తోక. ఇవ వలే వ్యర్థం, వేస్ట్ వీడు. అంటే మీరు కుక్క తోకను మనం చాలా వాటిల్లో ఉపయోగిస్తుంటాం కదా వాక్యాల్లో. వాడి కుక్క తోకండి అంటాం. ఇక్కడ కూడాను మనకుండే అవగాహన వేరే, వేదాంత శాస్త్రానికి ఉండే అవగాహన వేరే. కుక్క తోక అంటే మనం చెప్పేది ఏంటంటే సాధారణంగా వాడికి నువ్వు ఎన్ని క్లాసులన్నా చెప్పు, దీప పంచకమే కాదు, నీ ఆనంద పంచకం అయిపోయిన తర్వాత కూడా అట్లాగే ఉంటాడు. అది మనం ఉపయోగించే మాట కదా జనరల్గా. కాబట్టి కుక్క తోక వంకరగా ఉంటుంది కనుక దాన్ని మనం ఎన్ని చేసినా కూడాను సరి చేయలేమని. కానీ శాస్త్రం చెప్పేది అది కాదు. పుచ్చమివ వ్యర్థం. ఎవరి వ్యర్థం? జీవితం విద్యయా వినా. విద్యయా వినా, జ్ఞానం వినా. ఎవరికైతే జ్ఞానం లేదో వాడి జీవితం వ్యర్థం. ఎట్లా వ్యర్థము? పుచ్చం ఇవ, పుచ్చం ఇవ. కాబట్టి కుక్క తోకలాగా. ఎందుకండి ఎంత అద్భుతం! అసలు ఎట్లా టచ్ అయింది మహర్షికి అని నేను ఆలోచిస్తుంటా. నగుహ్య గోపనే శక్త నచదంశ నివారిణే. భగవంతుని యొక్క సృష్టిలో ఎన్నో వైభవాలు. ఇది నియతి గనక అమేజింగ్ కదా. ఇప్పుడు మనం ఉన్నాం, మనకు చేతులు ఇచ్చాడు, బుద్ధి ఇచ్చాడు. అందువల్ల శీతోష్ణాలు ఈ ప్రపంచంలో ఉన్నవి గనక సభ్య సమాజంలో మనం తిరుగుతూ ఉన్నాం. కాబట్టి బట్టలు అనేటువంటి మనకు అవసరమని తెలుసు. మాన సంరక్షణలో చాలా ప్రధానమైంది సభ్య సమాజంలో ఉండాం కనుకని. ఎట్లంటే తిరగలేం కదా మనం. కాబట్టి ఆ దేహాన్ని కప్పుకోవాలి, మన సంరక్షణ ఉండాలి అని. అయితే మనిషికి ఈ విధంగా ఉంది, జంతువులకి ఏంటని? వాటికి వివేకం లేదు, బ్రెయిన్ లేదు. బ్రెయిన్ ఉందిలే, హార్డ్వేర్, సాఫ్ట్వేర్ లేదు, థింకింగ్ లేదు. కోర్స్ ఇప్పుడు అందుకని ఏం చేశాడంటే భగవంతుడు, మనం ఆలోచించి మన మాన సంరక్షణ కోసం మనం ఏదో బట్టలు అవి ఇవి తయారు చేసుకోవడం, నేర్చుకోవడం, వేసుకోవడం, కుట్టుకోవడం ఇవన్నీ చేస్తావు, పర్వాలేదు. మరి జంతువులకి ఎట్లా? వాటి మాన సంరక్షణ ఎట్లా? అది భగవంతుడే చేశాడు. మీరు అది తోక ఇంపార్టెన్స్ అది జంతువుకి. మీరు ఎక్కడైనా చూడండి, ఏ జంతువునే. ఇప్పుడు గేదె చూడండి, గేదె తోక ఎట్లుంటుంది? అంతే కదా. కాబట్టి అది ఒకవేళ పేడ వేయాలనుకుంటే కూడా పేడ అయిపోయింది అనుకోండి, ఎంత అమేజింగ్ సృష్టి. ఆటోమేటిక్గా సార్ మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, వాటంతట అవి. కాబట్టి ఒక గేదెని చూసినా, ఒక ఆవును చూసినా, ఒక పులిని చూసినా, ఒక ఏనుగుని చూసినా, ఒక కోతిని చూసినా, ఏ జంతువునైనా చూడండి ఎక్సెప్ట్ డాగ్, వాటన్నిటికీ పాపం అలా పడిపోయి ఉంటాయి. చూసారా, భగవంతుడే ఏర్పాటు చేసాడు వాడికి మాన సంరక్షణ. దీనికి తోక ఉంది, కుక్కకు కూడా తోక ఉంది. గుహ్య గోపనే, రెండు పనులకు పనికిరాదు. గుహ్య గోపనే శక్త, గుహ్య గోపనే శక్త నా శక్త అశక్త ఇది. పోనీ అది దాన్ని ఏమైనా కప్పుకొని ఉంటుందే మాన సంరక్షణ, ఎందుకనో తెలియదు కానీ అలా ఎత్తిపెట్టుకుంటా. మీరు చూడండి ఎక్కడ కుక్కని, ఇప్పుడు చూడండి ప్రత్యేకించి, ఇప్పుడు చూస్తే మీకు నవ్వు వస్తుంది కుక్కని. ఇంతకాలం చూస్తే నవ్వు రాకపోయినా ఓసిని దుంపదేగా ఇదొక పెద్ద వ్యవహారంగా పెట్టుకొని తిరుగుతున్నావు ఏంటి అని. కనుక అది అలా ఉండాల్సింది, పోతూ ఉంటుంది. కాబట్టి దేన్నైతే కప్పుకోవడానికి భగవంతుడు తోకిచ్చాడో అన్ని జంతువులు ఉపయోగించుకుంటుంటే ఇది ఒక్కటే గుహ్య గోపనే శక్తనా, అది అశక్తురాలు ఆ విషయంలో. పోని ఇంకొక పని ఉంది తోకకి, రెండు పనులు. ఒకటి మాన సంరక్షణ, రెండవది పాపం ఈగలు అవి ఇవి తోలుతూ ఉంటాయి కదా, మురిగ్గా ఉంటాయి కనుక. మనమైతే చేతులు ఉన్నాయి ఇట్లా అంటుంటాం, అవేం చేయాలి? తోకతోనే. నచదంశ నివారిణి, దంశ అంటే సంస్కృతంలో ఈగ అని అర్థం. ఈగలు దోలేనుకోండి, దీనికి తోక ఉంది, ఈగలు దోలుతుందే, పరిగెత్తుతుంది. అందుకని ఎక్కడ నడవద్దు చూడండి, కుక్క నడవదు, పరిగెత్తూ ఉంటుంది. కనుక
తోక ఉంది. ఏది అన్ని జంతువులకు ఉన్నట్టు తోక ఉంది. అన్ని జంతువులకు ఉండేటువంటి తోక 2 కార్యాలకు ఉపయోగపడుతూ ఉంది. అటు మాన సంరక్షణ జరుగుతూ ఉంది, ఇటు ఈగల్ని తోలుకుంటూ ఉంది. ఇది మాన సంరక్షణకి పనికిరాదు, అట్లాగే ఈగలు తోలుకోవడానికి కూడా పనికిరాదు, కష్ట నివారణకు కూడాను ఇది ఉపయోగపడదు. కనుక ఇది ఏ విధంగా అయితే వ్యర్థమో, ఏది శునఃపుచ్చమివ వ్యర్థం జీవితం విద్యయా వినా, జ్ఞానం లేని వాడి జీవితం కూడాను దీని తోకలాగే ఉంటుంది. కాబట్టి కుక్క తోకను మనం చూస్తున్నా వంకర ఒక్కటే చూసాం, కానీ మహర్షికి ఒక్కడికే తెలుసు. సరేనా? కాబట్టి జ్ఞానం ఇంత ప్రధానమైంది కనుక ఈ జ్ఞానంతో ఈ ప్రపంచం ఏంటో జస్ట్ లిసన్ నౌ. ఈ జగత్ ఏంటో, ఈ జగత్తులో నడుస్తున్నటువంటి ఈ నాటకం ఏంటో, ఈ జగన్నాటకంలో మనకు కలిగేటువంటి సుఖదుఖ అనుభవాలు ఏంటో, వీటి వెనక ఉండేటువంటి నియంత ఎవరో, జగన్నాయకుడు ఆయనేమిటో, ఇవన్నీ సంపూర్ణంగా మనకు తెలియజేసేటువంటి దీపం నాటక దీపం. ఇది నాటక దీప ప్రకరణం. ఇది చాలా అద్భుతమైనటువంటి ప్రకరణం. కొన్ని చోట్ల దీన్ని మార్నింగ్ క్లాసెస్ కూడా నేను యజ్ఞాల్లో చెప్పినవి ఉన్నాయి, కరీంనగర్లో కూడా చెప్పాను లాంగ్ బ్యాక్. ప్లీజ్ శ్లోకానికి. పరమాత్మ అద్వయానంద పూర్ణః పూర్వం స్వమాయయా స్వయమేవ జగద్భూత్వా ప్రావిశజ్జీవరూపతః. పరమాత్మ అద్వయానంద పూర్ణ, అద్వయ ఆనంద పూర్ణ. కాబట్టి పరమాత్మ భగవంతుడు అద్వయ, ఏకమేవ అద్వితీయం, 2 లేనటువంటి వాడు, అద్వయుడు. ఆనంద, ఆనందస్వరూపుడు. పూర్ణ, అనంతుడు, పూర్ణస్వరూపుడు. ఇవన్నీ మనం వివేక పంచకంలో చూసేసాం ఇప్పటికే. అద్వయానంద ఇది చెప్తాను నేను ఎక్కడెక్కడ చూసాము ఎలా అని. పూర్వం, పూర్వం అంటే సృష్టికి ముందు ఈ జగత్తు ఏదైతే మనకు కనిపిస్తూ ఉందో దీనికి ముందు అద్వయ, అది 2 లేవు, ఒక్కడే ఉన్నాడు. సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్ ఏకమేవ అద్వితీయం బ్రహ్మ ఇదం అగ్రే సృష్టే ప్రాక్. ఈ సృష్టికి ముందు భగవంతుడు ఒక్కడే ఉన్నాడు. ఆయన ఒక్కడు ఉండి వస్తేనే ఇది సృష్టి అవుతుంది. అంటే ఇంతకుముందు మనం చూసాం ఇవన్నీ, ఇక్కడ ఎంత క్లారిటీ వస్తుందో చూస్తురండి. సో ముందు భగవంతుడు ఒక్కడే ఉన్నాడు పూర్వం, సృష్టి రాకముందు. ఆయన అద్వయ, రెండవది లేదు. ద్వయం న విద్యతే యస్య, రెండవది ఉండడానికి అవకాశమే లేదు కనుక ఆయన ఒక్కడే అద్వయ. కాబట్టి రెండవది ఉన్నప్పుడు దుఃఖం, రెండవది ఉన్నప్పుడు అజ్ఞానం, అది తెలుసు ఇది నాకు తెలియదని, వాటికి అవకాశం లేదు కనుక అద్వయ ఆనంద స్వరూపం. ఆయన స్వరూపమే ఆనందం. తాను ఒక్కడే ఉన్నాడు సృష్టికి ముందు, ఆనంద స్వరూపుడుగా ఉన్నాడు. కాబట్టి పూర్ణ, ఏ వెలితి లేనటువంటి వాడు, ఏ కొరత తెలియనటువంటి వాడు, అనంతుడు. పూర్ణ ఎప్పుడు పూర్వం సృష్టే ప్రాక్ అంటే ఇప్పుడు ఈ దశలో, ఇప్పుడు మనం చూస్తే ఈ శ్లోకాన్ని బట్టి ఇంకా సృష్టి రాలేదు, అంతే కదా. సృష్టి రాకముందు భగవంతుని యొక్క పరిస్థితి ఇలా ఉంది. ఇది ఈయన స్థితి, ఇది ఈయన స్వరూపం, ఇది ఈయన యొక్క స్వభావం. తర్వాత జగత్తు ఆవిర్భవించింది, సృష్టి జరిగింది అంటున్నాం గనక ఇది ఎలా వచ్చింది? స్వమాయయా, సెకండ్ లైన్, స్వమాయయా, స్వస్య మాయయా. కాబట్టి ఇది కూడా చూచాం మనం, మాయ ఉపాదాన కారణంగా. కాబట్టి మాయ ఎక్కడుంది అన్నప్పుడు భగవంతుడు ఎప్పుడైతే అద్వయుడు అని నువ్వు అన్నావో, అద్వయుడైనటువంటి పరమాత్మ నుంచి రెండవ వస్తువు రావడానికి అవకాశం లేదు. బాగా అర్థం చేసుకో, క్లారిటీ. ఎప్పుడైతే ఆయన అద్వయుడో, సృష్టికి ముందు ఒక్కడే ఉండాడో, ఏకమేవ అద్వితీయం,
రెండవది లేదో, ఇప్పుడు సృష్టి రావాలి అని అంటే రెండవ వస్తువు ఏది రావడానికి? నాకన్నా వేరుగా మట్టి ఉంది కనుక నేను కుండను తయారు చేస్తాను. తనకన్నా వేరుగా ఏది ఉంది కనుక, ఏదన్నా ఉన్నదనుకోండి అద్వయ అనేటువంటి దెబ్బ తగలుతుంది. కాబట్టి ఎప్పుడైతే అద్వయ అని నువ్వు అన్నావో చాలా ఇంపార్టెంట్. ఆయన అద్వయుడు కనుకనే సార్ ఆనందుడు, ఆనంద స్వరూపుడు. అద్వయత్వాత్ ఆనంద, ఆనందత్వాత్ పూర్ణ, పూర్ణత్వాత్ పరహ, పరమాత్మ. అది కనెక్షన్. కాబట్టి ఆయన అద్వయుడు కనుకనే ఆనంద స్వరూపుడు. కాబట్టి రెండవ వాడు లేడు, రెండవ వస్తువే లేదు. అది ఏకమేవ అద్వితీయం బ్రహ్మ. ఇదంతా మనం చూచాం. కనుక ఇక్కడేమిటంటే ఎప్పుడైతే ఆయన అద్వయుడు అయ్యాడో ఆయన నుంచే సృష్టి రావాలి, కానీ ఇంకొక విధంగా వచ్చేందుకు అవకాశం లేదు. కాబట్టి ఆయన నుంచి ఎట్లా వస్తుంది? మాయా నిర్మితమైనటువంటి ప్రపంచం ఇది కూడా మనం చూచాము. స్వమాయయ, ఆ మాయ కూడా తనకన్నా అన్యంగా ఉంటే, ఆ అన్యంగా ఉండేటువంటి మాయ అనంతులైనటువంటి భగవంతుని పరిమితం చేస్తుంది కనుక స్వమాయయ తన యందే ఉంది. తన యందే ఉందంటే తన మీద ఆధారపడి ఉంది. ఆధారపడి ఉంది కనుకనే మిథ్యాన్నం. క్లియర్? కాబట్టి తానొక్కడే ఉన్నాడు. తాను ఒక్కడే ఉండేటప్పుడు అద్వైడైనటువంటి పరమాత్మ నుంచి మరొక వస్తువు వచ్చేందుకు అవకాశమే లేదు. సృష్టి ఎట్లా వచ్చిందనేది, సృష్టిని గురించి ఎంత చూచాం మనం, ఎన్ని క్యాసెట్లు నింపేశాం సృష్టిని గురించి. చూడండి, కొత్తగా పడింది ప్రశ్న. కాబట్టి అద్వైడైనప్పుడు ఆయన అంటే ఇదంతా క్లారిటీ. అంటే ఏ దశలో కూడా నాయన మళ్ళీ మనం మోక్షాన్ని పొందేంత వరకు ఏ దశలో ఏ విధమైనటువంటి సందేహం మన మనసులో ఉత్పన్నం కావడానికి అవకాశం లేకుండా ఎన్ని కోణాల్లో సందేహాలు ఉత్పన్నమవుతాయో అవన్నీ దృష్టిలో పెట్టుకొని వాటినంతా కూడా నిషేధిస్తూ పోవడం ప్రధానంగా వేదాంత పంచదశి. కాబట్టి ఆయన ఒక్కడే అయినప్పుడు, అద్వైడైనప్పుడు ఆయన నుంచి ప్రపంచం వేరుగా వచ్చేందుకు అవకాశం లేదు కనుక, కానీ ప్రపంచం కార్యరూపంలో తెలుస్తూ ఉంది. కార్యరూపంలో తెలుస్తూ ఉంది కనుక ఇది ఏంటి, ఎలా వచ్చింది? ఉన్నది ఆయన ఒక్కడే కదా సృష్టికి ముందు. జస్ట్ పాయింట్ అది. పరమాత్మ అద్వయ ఆనంద పూర్ణ పూర్వం, సృష్టికి ముందు. ఇప్పుడు స్వయమేవ, తనంతట తానే, స్వయమేవ స్వమాయయా, తన యందే ఉండేటువంటి మాయ, తన అందుబాటులో ఉండేటువంటి మాయ. మాయంతు ప్రకృతిం విద్ధి మాయినంతు మహేశ్వరం. చూచారా? కాబట్టి మాయను తన అధీనంలో ఉంచుకొని ఉన్నాడు గనక మాయని ఆధారం చేసుకొని ఈ మాయా నాటకాన్ని, జగన్ నాటకాన్ని ఆడుతూ పోతాడు. ఇప్పుడు ఇది మనకు కనపడుతుంది జగత్. కాబట్టి స్వమాయయ, తన యందు ఉండేటువంటి మాయ చేత స్వయమేవ, రెండోవాడు లేడు కనుక స్వయమేవ తానే జగద్భూత్వా, జగద్భూత్వా, భూత్వా, ప్లీజ్, జగత్తును తయారు చేయడం కాదు, ఆయనే జగత్ అయ్యాడు. భూత్వా, తనలో ఉండేటువంటి మాయ చేత తనంతట తానే స్వయమేవ, అంటే రెండవ కారణాంతరం లేకుండా జగద్భూత్వా, జగత్తుగా అయ్యాడు. భూత్వా అయ్యాడు. ఇప్పుడు జగత్తు వచ్చింది. ఎవరి కోసం జగత్తు? అది జగత్తు జగత్తు కోసం కాదు. జీవస్య భోగార్థం జగత్ కదా. ఇల్లు కట్టుకుంటాం, ఇల్లు ఎవరి కోసం? ఇల్లు కోసమా? అది. కాబట్టి ఇల్లు నిర్మాణం చేసుకున్నాము అని అంటే గృహం కృత్వా ప్రావిశత్, ఇల్లు కట్టుకుంటాము, ఆ తర్వాత గృహప్రవేశం చేస్తాం కదా. అట్లాగే జగత్తుని నిర్మించాడు అనుకోండి. జగత్తు ఎలా నిర్మించాడు? తనకన్నా వేరుగా రెండవ వస్తువు లేదు కనుక జగత్తును తయారు చేయడానికి తానే జగత్తుగా మారాడు కదా నాయన. ఇప్పుడు మీకు చాలా జ్ఞాపకం వస్తూ ఉండాలి, తైత్రేయం కూడా జ్ఞాపకం వస్తూ ఉండాలి మీకు. సో కామయత బహుశ్యాం ప్రజా ఏతి సహా అకామయత. సో కామయత సహా, ఆ పరమేశ్వరుడు అకామయత ఆలోచించాడు, సంకల్పం ఏమని? బహుశ్యాం ప్రజా ఏతి, నేను అనేకమైనటువంటి రూపాలుగా ధరిస్తాను అని. అందుకని తైత్రేయం అలా చెప్పి నేను అనేకమైన రూపాలు ధరిస్తాను అని అంటే అది కూడా వాంఛ కదా,
కోరిక కాదా? ఏమొచ్చిందని భగవంతుడు అనేకమైనటువంటి రూపాలను ధరించాలి? నేను అనేకమైన దుస్తులు వేసుకుంటానంటే దాని అర్థం ఏంటి? అనేకమైన ఆభరణాలు వేసుకుంటానంటే అర్థం ఏంటి? అవి తనకు అవసరమని అర్థం. అందువల్ల శాస్త్రం మళ్ళీ ఏం చెప్పింది మనకు? ఒక పదం, తదైక్షత, దాన్ని చూచాడు అన్నది. తను అనేక రూపాలుగా కావాలని సంకల్పించి అనేక రూపాలని చూచాడని. అంటే ఒక సముద్రం నుంచి అలలు లేచినప్పుడు నేను అలలు కావాలనుకోలేదు సముద్రం, అలలు లేచిన అలల్ని చూచింది సముద్రం. కనుక తన స్వరూపమే. అల సముద్రం కన్నా భిన్నం కాదు. అల కూడా సముద్రమే, కానీ సముద్రం అల కాదు. అంతే, ఇది లాజిక్. దేర్ఫోర్ జగద్భూత్వా, జగత్తు తాను అయిన తర్వాత జగత్తు ఎవరి కోసం అండి? జగత్తు కోసం కానే కాదు. జగత్ జీవస్య భోగార్థం ఏవ. కాబట్టి జీవుడు అనుభవించడం కోసమే జగత్తు గనక జగత్తుగా తాను మారిన తరువాత, అంటే మారడం కాదు, జగత్తుగా అయిన తరువాత, చూడండి ఒక్క పదం అనాలంటే భయంగా ఉంది. జగత్తుగా మారాడని అన్నామా, పాలు పెరుగుగా మారిందని అర్థం. పరిణామ సిద్ధాంతం వచ్చేస్తుంది. అందువల్ల ఇది వివర్తం, పరిణామం కాదు, వివర్తం. అందువల్ల జగద్భూత్వ, జగత్తు అయ్యాడు స్వయమేవ స్వమాయయ, తనంతట తానే తనలో ఉండేటువంటి మాయాశక్తి చేత జగత్తు అయ్యాడు. తరువాత ఏం చేశాడు? జీవరూపత ప్రావిశత్, ఈ జగత్తులో జీవుడుగా ప్రవేశించాడు తానే. బుద్ధౌ జీవరూపత జగత అధిష్టానం పరమేశ్వరుడు పరమాత్మ. అట్లాగే జీవాధిష్టానం, జీవుడికి కూడాను తానే అధిష్టానం. ఎందుకంటే బుద్ధికి అధిష్టానం ఇంకేం లేదు, బుద్ధిలోనే కదా అహంభావన కదిలేది. కాబట్టి తానే జీవుడు. కాబట్టి జీవస్య, అదే కదా జీవో బ్రహ్మైవ నాపరహ. కనుక తానే జీవుడుగా కూడాను మారాడు. ఇది శ్లోకార్థం ప్లీజ్. ఇప్పుడు మనం చూసిన శ్లోకం ఏంటంటే పరమాత్మ, అందులో నేను మూడో లైన్లో నుంచే మాట్లాడుతున్నాను అంతా, రెండవ లైన్ చివరి నుంచి, ఇంకా ఫస్ట్ది టచ్ చేయలేదు. పరమాత్మ అద్వయ ఆనంద పూర్ణ పూర్వం, అట్లా ఉంచండి దాన్ని, మళ్ళీ దానికి వస్తాను. స్వమాయయ స్వయమేవ జగద్భూత్వ, తనలో ఉండేటువంటి మాయ చేతనే స్వయమేవ తనంతట తానే జగత్తు అయ్యి తానే జీవుడుగా ప్రవేశించాడు. అంతే, ఇంకేం లేదు. జగత్తు తానే, జీవుడు పరమాత్మ. రెండవ వస్తువు ఏది? అదే ఎప్పుడైతే అద్వైడు ఉన్నాడో సృష్టి ప్రాక్, చూడండి క్లారిటీ, అద్వైడు ఎప్పుడైతే ఉన్నాడో బాగా అర్థం చేసుకోండి, తాను రెండు కాకుండా ఉన్నాడో, ఎప్పుడైతే రెండవ వస్తువు లేదో అద్వైయుడైనటువంటి రెండు లేనటువంటి పరమాత్మ నుండి తనకన్నా వేరుగా మరొకటి వచ్చేందుకు అవకాశమే లేదు. కానీ సృష్టి కనపడుతూ ఉంది మనకు, కార్యరూపంలో తెలుస్తూ ఉంది కనుకనే ఆలోచించాల్సి వస్తుంది, లేకపోతే ఆలోచించాల్సిన అవసరం లేదు. ఏమోనండి ఇట్లా ఉందిలేండి యాదృచ్ఛికవాదం, ఏ కారణం లేదు అని చెప్పడానికి అవకాశం లేదు. ఒక నాస్తికుడు చెప్పచ్చు, మీరు చెప్పరు ఇప్పుడు. ఎందుకని? నియతి ఉంది కనుక. జగత్తులో ఎప్పుడైతే నియతి కనపడుతూ ఉందో, నియతి ఎక్కడైతే ఉంటుందో అక్కడ నియంత ఉండాలి. జ్ఞానపూరితంగా సృష్టి తెలుస్తూ ఉంది కనుక యత్కార్యం తత్ సకర్తృకం చేతనకర్తృత్వం ఇది చాలా క్లియర్గా ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ జగత్తుకు సంబంధించి పరమాత్మకు సంబంధించి అవగాహన, నాటక దీపంలో పరమాత్మ అద్వయానంద పూర్ణ, ఇదే సబ్జెక్ట్. మరి జగత్ ఏంటి? పూర్వం జగత్తుకు ముందు తాను అలా ఉండిన తర్వాత జగత్తు ఆవిర్భవించింది. జగత్తు ఆవిర్భవించడమనే ఈ బాధ అంతా. జగతః అస్తి నాయన, జగతః అస్తి. ఈ ఉన్నటువంటి ప్రపంచం ఏ విధంగా ఉంది అంటే చిత్ర విచిత్రమైనటువంటి విషయాలతో, రూపాలతో అలరారుతూ ఉంది. సర్వ ప్రాణి సమ్మోహనంగా తెలుస్తూ ఉంది, ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తూ ఉంది కదా. అందరికీ జోష్ కదా ఈ ప్రపంచం, లేదా? చిన్న విషయం కాదు ఇది, అందరినీ రెచ్చగొడతా ఉంది ఈ ప్రపంచం. ఎవరిని ఏ విధంగా ప్రభావితం చేస్తుందనేది వాళ్ళ మనసులో ఉండేదాన్ని బట్టి. యా మతి సా గతిర్భవేతే. కానీ అందరినీ ఉత్సాహపరుస్తుంది. ఈ కేవలం ఇది ఒక ఎండమావిలాగా ఉంటే ఎవడు పట్టించుకోడు. అందుకని నియతి అంటున్నాను.
ఇప్పుడు ఏనుగు ఉందనుకోండి, ఏనుగుకు కడుపు నిండడానికి ఎంత ఆహారం అయితే అవసరమో అంత అవసరం దోమకు ఉంటుందని నేను అనుకోవడం లేదు. అవునా? చీమకు ఉంటుందని అసలు అనుకోవడం లేదు. కాబట్టి ఏనుగుకి ఆహారం కావాలి, దోమకు ఆహారం కావాలి, చీమకు ఆహారం కావాలి. జస్ట్ ఒక పంచదార కలిగి చిన్నది కణం, దాన్ని తిని తృప్తి పడిపోతూ ఉంది చీమ. దోమకు అంత కూడా బాధ లేదు, ఎందుకంటే దానికి బాధించడమే తెలుసు కనుక. జస్ట్ మనల్ని ఇట్లా అన్నదనుకోండి, ఎనఫ్, అది తృప్తి చెందిపోతూ ఉంది. ఒక్క రక్తపు బుట్టు చాలు దానికి. ఊరికే బుట్టంటే చాలా చిన్నది, అది పీల్చగలిగింది, ఆ మాత్రం అది ఉంది. అదే ఒక ఏనుగుకి ఆహారం కావాలి అని అంటే కొన్ని లారీలతో తీసుకొచ్చి వేస్తే చెరుకు చక్కగా తినేస్తుంది. కాబట్టి లారీ చెరుకును తిని అది తృప్తి చెందుతూ ఉంది. ఒక కొద్దిగా రక్తపు బొట్టును మాత్రమే ఆస్వాదించి దోమ తృప్తి చెందుతూ ఉంది. కేవలం పంచదార కణికను మాత్రమే తిని చీమ తృప్తి చెందుతూ ఉంది. నాకు ఒక్క మాట చెప్పండి, మీరు తృప్తిలో దోమ తృప్తికి, చీమ తృప్తికి, ఏనుగు తృప్తికి డిఫరెన్స్ ఉందని అడుగుతున్నాను నేను. లేదు లేదు, తృప్తి అంతా ఒకటే కదా. నిజంగా కనుక ఇదే కనుక తృప్తి అయ్యి ఉంటే మళ్ళీ కొట్టకూడదు దోమ, మళ్ళీ తినకూడదు చీమ, మళ్ళీ చెరకు కావాలనకూడదు ఏనుగా. కాబట్టి తృప్తి చెందాయి. మళ్ళీ ఈ తృప్తి ఎట్లా ఉందంటే అసంతృప్తికి దారి తీస్తూ ఉంది. దిస్ ఈస్ ది పాయింట్. కొద్ది జగత్తును బాగా అర్థం చేసుకుంటాం, ఇది చాలా లోతైన విషయం. అసంతృప్తికి దారి తీస్తూ ఉంది. కాబట్టి తృప్తోహం అని కనుక మనిషి అనేస్తే అయిపోయింది మన సబ్జెక్టే. అదే కదా ఇప్పుడు మనకు. ఇప్పుడు 4 సంవత్సరాలు చెప్పినా చివరిలో ఇక్కడి నుంచి లేచిపోయేటప్పుడు తృప్తోహం అంటారనే ఆశతోనే కదా ఇంత కష్టపడ్డాం. అప్పుడు కూడా పోతూ పోతూ ఏమయ్యా నేను చెప్పినది మొత్తం అయిపోయింది, 1536 శ్లోకాలు, నీకు ఎలా ఉందంటే తృప్త భవిష్యామి అన్నాడు అనుకోండి, మళ్ళీ జగద్భూత్వ నేను తృప్తి పొందాలంటాడా? కాదు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే తృప్తి అనేది మన అనుభవానికి వస్తూ ఉంది. బాగా అర్థం చేసుకుని ఆయన, తృప్తి మన అనుభవానికి వస్తూ ఉంది, వెంటనే అసంతృప్తిని సూచిస్తూ ఉంది. తృప్త భవిష్యామి. మధ్యాహ్నం ఫోన్ చేశాము, తృప్తిగా ఉందన్నాము, రాత్రికి వచ్చేటప్పటికి మళ్ళీ తృప్త భవిష్యామి ఏముందని అడుగుతున్నాం, మళ్ళీ రేపు మార్నింగ్. కాబట్టి ఈ ప్రపంచంలో ఏవైతే మనకు తృప్తిని ఇస్తూ ఉండవో ఇవి తృప్తిని ఇస్తూనే అసంతృప్తిని సూచిస్తూ పోతూ ఉంది కనుక అసలు ఏమిటి అసలు ఈ తృప్తి ఏంటి, అసంతృప్తి ఏంటి? ఏది తృప్తో అది ప్రియం, ఏది అసంతృప్తో అది అప్రియం. నాకు ఇంతలో నాకు ప్రియమేది, అప్రియమేది నాకు అర్థం కావడం లేదు. అర్థం కాలేకపోవడానికి కారణం ఏంటి? ఏదో లేదు, ఏమి లేదు, వివేకం లేదు. అతః విచారः కర్తవ్యः. కాబట్టి దీని గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఏ జగత్తులో అయితే నేను ప్రభావితం అవుతున్నానో, ఏ జగత్తు అయితే నన్ను సమ్మోహనానికి గురి చేస్తూ ఉందో, చాలా అద్భుతంగా గోచరిస్తూ ఉందో, వండర్ఫుల్ వరల్డ్, అమేజింగ్, ఇటువంటి అద్భుతమైనటువంటి ఈ ప్రపంచం చిత్ర విచిత్రాలతో ఇది రంజిల్లుతో ఉంటే కూడాను నాకు ఇక్కడ తృప్తి కనపడుతూనే ఉంది, మళ్ళీ అసంతృప్తి వైపు తిరుగుతూ ఉంది కనుక మళ్ళీ తృప్త భవిష్యామి, నేను తృప్తిని పొందాలి అనేటువంటి భావన నాలో ఏర్పడుతూ ఉంది కనుక దీని గురించి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరి కోసం? నా కోసమే. విచారం ఎవరి కోసం? నా కోసం. ఎందుకని నేను తృప్తి చెందాలనుకుంటూ ఉన్నాను కనుక. ప్రపంచం కోసం కాదు, సంసారాన్ని ఉద్ధరించడం కోసం కాదు, సమాజాన్ని ఉద్ధరించడం కోసం కాదు, కేవలం నా కోసమే. ఏంటి అసలు ఈ ప్రపంచం? ఇదం జగత అస్తి, ఉంది ఈ ప్రపంచం. ఎలా ఉంది? కార్యరూపంలో ఉంది. కార్యరూపంలో ఏదైనా ఉంది అంటే దాని వెనక ఏముండాలి? కారణం ఉండాలి. అంటే మనం అర్థం చేసుకునేది ఏంటంటే కారణం ఏదైతే ఉందో అదే కార్యంలో ఉంది కదా. ఈ జగత్తుకి కారణం ఎవరు? సరే, పరమేశ్వరుడే కదా. ఆయన ఈ జగద్భూత్వ, ప్లీజ్, స్వయమేవ జగద్భూత్వ, ఆయన జగత్తుగా అయ్యాడు. అందుకనే ఇంతకుముందు నేను పొరపాటుని కరెక్ట్ చేసుకున్నాను. జగత్తుగా మారాడా?
పరిణామం చెందాడా అని. జగత్తుగా మారలేదు. జగత్తుగా మారాడంటే మాత్రం పరమాత్మ లేడని అర్థం. పాలు ఎప్పుడైతే పెరుగైపోయిందో, పరిణామ సిద్ధాంతం అంటే అది. పాలు పెరుగైపోయిన తర్వాత మళ్ళీ ఈ పెరుగు పాలు అయ్యే ప్రశ్న లేదు. కాబట్టి భగవంతుడే కనుక జగత్తు అయిపోయి ఉంటే, పరిణామం చెంది ఉంటే, మార్పు చెంది ఉంటే మాత్రం ఇంకా అక్కడ లేడు. లేనప్పుడే మార్పు చెందదు. కాబట్టి తన స్వరూపాన్ని పోగొట్టుకొని మార్పు చెందడం పరిణామ సిద్ధాంతం. తన స్వరూపం ఏ విధంగానూ చెడకుండా మార్పు చెందినట్లుగా ఉండడం వివర్తం. వివర్తం అది పాయింట్, వివర్తం. కాబట్టి ఇది వివర్తానికి సంబంధించిన విషయం. స్వామీజీ కొద్దిగా అర్థం కావడం లేదు. అయం ఘటః, కుండే, కుండ కార్యరూపంలో ఉంది. ఎప్పుడైతే కుండ కార్యరూపంలో ఉందో దీని వెనక కారణం ఉంది అని అంటున్నాం. మనం అర్థం చేసుకోవడానికి కారణం ఏంటంటే మృత్తిక, మట్టి. కాబట్టి మట్టి కారణం, కుండ కార్యం. ఇప్పుడు నేను అడుగుతున్నది అంటే, మట్టి కుండగా మారిందే పరిణామం, కుండ అయిందే అదేడా, కుండ అయింది. బాగా అర్థం చేసుకున్నాను, సింపుల్గా చెప్తున్నాను. దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ థింగ్ టు అండర్స్టాండ్. బాగా అర్థం చేసుకోండి. ఇది కాలేదు, పరిణామం చెందలేదు దానిగా. ఎందుకో తెలుసా? ఒకవేళ గనక మట్టే గనక కుండగా పరిణామం చెందితే మళ్ళీ కుండ మట్టి అయ్యేందుకు అవకాశం లేదు. కానీ మట్టి ఏదైతే కారణమో అది కుండగా ఉంది, మట్టిగా ఉంది, కుండగా ఉంది. ఎందుకని? మట్టి కుండ, ఆ కుండలో ఉన్నదంతా మట్టే, ఆ రూపంలో నీకు కనిపిస్తూ ఉంది. అట్లా సపోజ్ కుండ పగిలిందనుకోండి, ఘటభంగ, చెప్పండి, కుంభ భంగ చేత్. ఒకవేళ ఈ కుండే కనుక పగిలిపోతే అప్పుడేమైంది? మట్టే ఉంది. స్వామీజీ కుండ ఏమైంది స్వామీజీ? ఉంది కదా. ఎక్కడుంది స్వామీజీ? అది కదే, అది మట్టి కదా స్వామీజీ. అది కదా నేను చెప్పేది నీకు. ఇప్పుడు మట్టి ఉంది, కుండగా ఉన్నప్పుడు కూడా కుండలో మట్టే ఉంది, కుండ కాకముందు కూడా మట్టే ఉంది, కుండ తయారైనప్పుడు కూడా మట్టే ఉంది, కుండ పగిలిన తర్వాత కూడా మట్టే ఉంది. కుండ ఏమైంది? అదిగో మట్టే కదా ఉంది. కాబట్టి కుండ పగిలింది అన్నప్పుడు మనిషికి ఏదో పోయిందని కాదు. పోయింది అంటే దుఃఖం, ఉన్నదంటే సంతోషం కదా. నా నగ పోయిందండి దుఃఖం, నగ ఉంది సంతోషం. ఎస్, పోలేదయ్యా, ఉంది. ఎక్కడన్నా సమాజం కుండ పగిలిపోయింది, ఒరే పగిలిన కుండ ఉంది, పగిలిన కుండ ఉంది. నువ్వు మాట్లాడే సెంటెన్స్లో ఉంది ప్రాబ్లం అంతా. కుండ పగిలిపోయింది, ఎక్కడ పోయింది, నువ్వు ఎక్కడ చూచావు? కుండ పగిలింది అంతే, దట్స్ ఆల్. మనం వాడుతున్న సెంటెన్స్ ఏంటంటే కుండ పగిలిపోయింది, ఈ కుండ పగిలిపోయింది అంటే కుండ పగిలింది, పగిలిపోయింది, అట్లా పక్షిలాగా పోతా ఉంటే ఈయన చూశాడు దాన్ని. అర్థమవుతుంది ఇప్పుడు. కుండ ఎక్కడికి పోలేదు సార్, పగిలిన కుండ ఉంది, అస్థి ఖచ్చిత, అది సత్యం. అదేంటి? మృత్తికేత్యవ సత్యం. మరి ఇదేంటి? కుండ ఏంటి? గురుగేంటి? బానేంటి? ముంతేమిటి? మూకుడేమిటి? వాచారంభణో వికారో నామధేయం మృత్తికేత్యవ సత్యం. అది కాబట్టి తనలో పరిణామం కాదు ఇది, అది అదిగానే ఉంది. ఎట్లాగైతే ఇల్లు కట్టుకొని, అది నేను చెప్పింది, గృహం కృత్వా ప్రావిశత అంటే గృహాన్ని, ఇల్లు నిర్మించుకొని దాంట్లోకి పోయినట్టుగా కాకుండా అట్లా కనుకైతే కుండని తయారైనటువంటి కుండలోకి మట్టి వెళ్ళాల. తమాషా చూడండి, కుండ ఉంది, మట్టి వెళ్ళాల. ఎస్, వెళ్తుంది అనుకుంటాం, పరిణామం వెళ్తుంది అనుకుంటాం. అప్పుడు కుండ దేంతో తయారైంది అనేది. మట్టి కుండలోకి వెళ్ళాలి అంటే ఆల్రెడీ కుండ ఉంది కదా. కుండకి కారణం ఏంటి చెప్పు? కుండకి కారణం మట్టే స్వామీజీ. ఇంకా మట్టే కారణమైనప్పుడు కుండలో ఉండేది ఎవరు? మట్టే. కుండలో మట్టే ఉండేటప్పుడు ఇంకా మళ్ళీ మట్టి పోవడం ఎందుకు? ఆల్రెడీ ఉంది కదా. కాబట్టి కేవలం నామము రూపము, నామము రూపము. సృష్టి అంటే నామరూపాలు. నామరూపాలు లేనటువంటి వస్తుస్థితి పరమాత్మ స్వరూపము, అది వస్తు యొక్క యథార్థ స్వరూపము. కాబట్టి
ఇంకా చెప్పాలంటే కుండ కన్నా కూడా ఇంకా క్లియర్గా అర్థం కావాలంటే వివర్తం రజ్జు సర్పవత్. క్లియర్ రజ్జు సర్పవత్. కాబట్టి త్రాటిలోకి పాము ప్రవేశించింది అన్నాం అనుకోండి. పాములోకి త్రాడు ప్రవేశించడం రజ్జు సర్పవత్. పోనీటి చూడండి, ఇప్పుడు సర్పం కనపడ్డది, భయపడతా ఉన్నాడు పామును చూచి మసక చీకట్లో. దానికి ఆధారం ఏంటి, కారణం ఏంటి? ఈ సర్పానికి సర్పం కార్యరూపంలో తెలుస్తుంది. ఎవరికి? ఎవడు చూచాడో వాడికి, అందరికి కాదు. కాబట్టి ఇది సర్పం అని వాడు భయపడతా ఉన్నాడు కదా, భయపడుతున్నాడు కనుక వాడికి సర్పం ఉంది. కారణం ఏంటని నేను అడుగుతున్నా. దానికి తాడు. ఒకవేళ తాడే అక్కడ లేదనుకోండి, వీడి సర్పం కనపడుతుందే? కనపడదు. ఎందుకని? తాడు ఉన్న చోటే వాడికి సర్పం కనపడుతుంది, కానీ తాడు లేని చోట కనపడటం లేదు. పక్కనే చూసాడంటే కనపడటం లేదు. అందుకని ఇక్కడే చూసి భయపడతా ఉన్నాడు వాడు. కాబట్టి సర్పము కార్యరూపంలో ఉంటే ఎట్లా కార్యరూపం? వాడు తింటున్నాడు కదా, అది పడగెత్తిందండి, అది బుస కొట్టిందండి, దాని కూరలు అవి కొనండి, అది మెరిసిపోతూ ఉందండి అని అంటున్నాడు. ఇదంతా కార్యరూపం. ఎప్పుడైతే కార్యరూపంలో తెలిసిందో, ఆ కార్యం ఏమిటనేది వేరే విషయం. కార్యరూపంలో తెలిసింది కనుక కారణం ఉండాలి. కారణం ఏంటి అని అన్నాం, త్రాడే. కాబట్టి రజ్జువు ఏదైతే ఉందో కారణంగా త్రాడు, అది ఉండడం వల్లనే నీకు ఇది కార్యం తెలుస్తూ ఉంది. కార్యం తెలుస్తూ ఉండిన కారణం కార్యంగా తెలుస్తూ ఉందే కానీ, కారణం కార్యంగా తెలుస్తూ ఉందే కానీ కార్యంగా పరిణామం చెందలేదు, మార్పు చెందలేదు. సపోజ్ మార్పు చెందిందనుకోండి, త్రాడు పాము అయిపోయిందని అర్థం, ఇంకా త్రాడు లేదు నీకు. అండర్స్టాండ్? కాబట్టి తనలో ఏ విధమైనటువంటి మార్పు లేకుండానే మరొక అది ఉన్నట్టుగా అవకాశం ఇవ్వడం ఏదైతే ఉందో ఇది మాయా. ఇది మాయ అంటే ఇంకేమీ లేదు. లేనిదే ఉన్నట్లుగా కనిపించడం, అటువంటి అవకాశం చూసేటువంటి అవకాశం ఏదైతే ఇస్తూ ఉందో అది మాయ. కాబట్టి మాయను చూసినటువంటి దశలో మహిమ కనపడడం లేదు, మాయే కనపడతా ఉంది. ఆ సర్పమే కనపడతా ఉంది. సర్పంతోనే వాడు బాధపడతా ఉన్నాడు. సర్పం వల్లనే వాడి దేహంలో మార్పులు కూడా వస్తూ ఉన్నాయి, చెమట్లు పోసేస్తూ ఉన్నాయి, మనిషి వణికిపోతూ ఉన్నాడు. ఇదంతా సర్ప భయం. ఈ సర్ప భయం పోవాలంటే వస్తు జ్ఞానం కలగాలి. వస్తు జ్ఞానం కలగాలి. ఏదైతే తెలియకపోవడం వల్ల లేనిది ఉన్నట్లు తెలిసిందో, ఉన్నది ఉన్నట్లుగా తెలియకపోవడం వల్ల లేనిది ఉన్నట్లుగా తెలిసింది. ఆ ఉన్నది ఉన్నట్లుగా తెలియడమే స్పష్టత. సర్పాన్ని ఎక్కడ చూచాడంటే, ఎక్కడైతే లైట్ కావలసినంత లేదో అక్కడ చూచాడు. అదే మసక చీకట్లోనే వాడి సర్పం కనిపించింది. ఇటువంటి లైట్ వేసేస్తే వాడికి సర్పం కనపడుతుంది. అక్కడ రజ్జు ఉన్నట్టు తెలుస్తుంది. అది దీప ప్రకరణం. ఎప్పుడైతే దీపం జ్ఞానం స్పష్టంగా ఉంటుందో బుద్ధిలో, అక్కడ లేనిది ఉన్నట్లుగా కనిపించేటువంటి అవకాశం లేనే లేదు. ఈ స్పష్టత మనకు దీపపంచకం ఇస్తా పోతా ఉంది. కాబట్టి జగత్తు ఏదైతే ఉందో, ఈ జగత్తు జగద్భావన ఇంతకుముందు చూచాం కదా. కనుక జగత్తు కాదు నిన్ను బాధించేది, జగద్భావన. ఆ జగత్తు మీద నీ బుద్ధిలో ఏ భావన అయితే ఉందో అది బాధిస్తూ ఉంది. సర్పం కాదు నిన్ను భయపెట్టింది, సర్పభావన. క్లియర్? నువ్వు సర్పాన్ని చూచావు, నువ్వు భయపడ్డావు, అయిపోయింది. నేను వచ్చాను, నాకు అట్లాగే కనపడింది అనుకోండి, చీకట్లో నాకు సర్పంగా కనపడలే, ఒక జలధార అంటే నీటి చారలా కనపడదు నాకు. నువ్వు భయపడ్డావు, నేను మామూలుగా పోతాను నడిచి. ఎందుకని నేను భయపడను. వస్తువు అట్లాగే ఉంది. సత్యం నీకు తెలియలే, నాకు తెలియలే, ఇద్దరికి తెలియలే సత్యం. వాడికి సత్యం తెలియకపోవడం వల్ల వాడు దాన్ని పాము అన్నాడు, భయపడ్డాడు. వీడికి సత్యం తెలియకపోవడం వల్ల అది ఒక నీటి చార అనుకున్నాడు, దాటిపోయాడు. కానీ వాస్తవానికి వీళ్ళిద్దరు చూసింది భ్రాంతి. అసలు వస్తువేమో త్రాడు. కనుక త్రాడు ఉంటే, ఉన్న త్రాడు తెలియకపోవడం వల్ల ఒకరికి జలధారగా, మరొకరికి గుడ్డపీలిగ్గా, ఇంకొకరికి సర్పంగా ఎలా గోచరించింది. ఇది ఎక్కడుంది అని ఆలోచించినప్పుడు బాహ్యంలో లేదు, భావనలో ఉంది. మాయ భావనలో ఉంది. ఆ మాయకు ఆధారమైంది మహిమే కదా.
ఇక్కడే ఉంది లోపలే లేదు. అదేగా చైతన్యం, పరమేశ్వరుడు, పరమాత్మ. ఆయన ఉంటేనే ఇది కూడా లేనిది ఉన్నట్టు తెలియడానికి కూడా ఇదే కారణం. ఇది తెలిసిపోయింది అనుకోండి మహిమ, ఇంకా మాయ లేదు. మాయ తెలియలేదనుకోండి ఉన్నదంతా కూడా మహిమే. అందువల్ల మాయే. అందుకని ఏ జగత్తు అయితే మనకు కనపడతా ఉందో చూడండి తమాషా, ఈ జగత్తు మాయాకార్యము అనేది మనకు అర్థం కావాలి. ఇదిగో క్లియర్గా స్వమాయయా స్వయమేవా జగద్భూత్వా. ఓహో చూచావా, ఈ జగత్తు ఎంత అర్థం చేసుకుంటున్నాం మాకు అర్థం కాలేదని సైంటిస్టులు చెప్పడానికి కూడా కారణం ఇదే. అసలు వస్తువు వేరుగా ఉంది. స్వమాయయా, ఇది కేవలం మాయాకార్యం, కల్పించబడింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. కల్పించబడింది అంటే దాన్ని ఆరోపితం అంటాం మనం. ఎప్పుడైతే ఇది కల్పించబడిందో ఈ జగత్తు, ఇది కార్యరూపంలో ఉంది కనుక కారణం ఉండాలి. ఆ కారణం ఎవరు? పరమాత్మ అద్వయానంద పూర్ణ. ఆయన నుంచి రావాలి కానీ ఇంకొక విధంగా వచ్చేది అవకాశం లేదు. ఎందుకని? సృష్టి ఎక్కడి నుంచి కదిలినా సరే అది ఎక్కడ ఆరంభమైంది అనేటువంటి దౌర్భాగ్యమైన ప్రశ్న నేను వేయను. కానీ అది కనుక ఆరంభమై ఉంటుంటే సర్పం ఎప్పుడు ఆరంభమైంది అన్నట్టు ఉంటుంది సృష్టి కనుక అది ఎప్పుడైనా ప్రారంభం. కానీ దానికి ముందు మాత్రం ఉన్నది అద్వయం, ఏకమేవ అద్వితీయం, అఖండమైనటువంటి పరబ్రహ్మ స్వరూపమే ఉండింది సృష్టేహే ప్రాక్. అంతే ఇప్పుడు పాయింట్. దాన్ని మనం తెలుసుకోవాలి. తమాషా చూడండి, దాన్ని మనం తెలుసుకోవాలి. ఏది? పరబ్రహ్మని. పరబ్రహ్మని తెలుసుకోవడం తాడు తెలుసుకోవడమే. తాడు తెలిసిన తర్వాత సర్పభ్రాంతి లేదు, భయం లేదు, సర్ప భయం లేదు. పరమేశ్వరుడు తెలిసాననుకోండి మాయ యొక్క ప్రభావం మన మీద లేదు. పరమేశ్వరుడు ఏమిటో మనకు తెలియాలి. ఇది తెలియడం జ్ఞానం. ఈ జ్ఞానం బుద్ధిలో కలగాలి, మోకాళ్ళలో కాదు, బుద్ధిలో కలగాలి. బుద్ధిలో జ్ఞానం కలగడం అంటే బుద్ధి దీపం, జ్ఞాన దీపం వెలగాలి. ఓకే, మరి బుద్ధి ఎక్కడిది? సృష్టిలోది కదా. కదా, సృష్టికి ముందు బుద్ధి ఉంది. ఎస్. ఇప్పుడు సృష్టిలో వచ్చినటువంటి బుద్ధి పరిమితమైందే కాదా? లిమిటెడ్. దేశగతం, కాలగతం, అంతా శక్తి అన్నీ కూడాను పరిమితం. సృష్టికి పూర్వం ఏదైతే పూర్ణ స్వరూపం పరమేశ్వరుడు ఉన్నాడో అటువంటి వాడు బుద్ధికి అందుతాడా అని? అందుతాడా? ఇది పరిమితం, అతడు అనంతుడు. అదే కదా మనం కేనోపనిషత్తులో చూసింది. ఎన్ మనసా నమనుతే ఏనాహుర్ మనోమతం తదేవ బ్రహ్మత్వం విద్ధి. త్వం విద్ధి, తెలుసుకో అది బ్రహ్మమని. కాబట్టి ఏ మనసు బుద్ధి దాన్ని ఆలోచించలేదు. ఏది ఉండడం వల్ల ఇది నడుస్తుంది, అది బ్రహ్మం. కాబట్టి అతీంద్రియం. బ్రహ్మం అతీంద్రియం అంటే బాహ్యేంద్రియాలకు కానీ అంతరేంద్రియానికి కానీ. కాబట్టి జ్ఞానేంద్రియాలకు అందేది కాదు. కళ్ళతో చూడలేవు, చెవులతో వినలేవు, ఏమీ చేయలేవు, దాన్ని ఇంద్రియాలతో తెలుసుకోలేవు. పోనీ అంతరేంద్రియం అంతఃకరణం, బాహ్యకరణాలు పనికిరావు. అంతఃకరణం, బుద్ధి, మనసు అవి కూడా సరిపోవు. కాబట్టి అతీంద్రియ విషయం అయింది బ్రహ్మం. దానికి సంబంధించిన విజ్ఞానం మనకు కలగాలి. ఎటు చూచినా కలిగే అవకాశం లేదు. అక్కడ మతాలన్నీ ఫెయిల్ అయింది. అండర్స్టాండ్. ఊరికి ఒక పాయింట్ మీకు చెప్తాను. బుద్ధితో పట్టుకునే అవకాశం లేనే లేదు. కాబట్టి శృతిశ్చన, యు సీ ద పాయింట్, శృతిశ్చన అతీంద్రియ విజ్ఞాన విషయే. చూడండి, అతీంద్రియ ఏదైతే ఇంద్రియాలకు అందదో, అతీంద్రియ విషయే విజ్ఞానోత్పత్తౌ నిమిత్తం శృతి. శృతిరేవ శరణమితి. వండర్ఫుల్. ఆచార్యుల వారి భాష్యం ఇది. శృతిశ్చన, శృతి వేదం ప్రమాణం మనకు. శృతిరేవ శరణం వేదం. చూడండి, శృతి చ మరియు నహ మనకు. అయ్యా మాకు శృతి వేదమే. దేని విషయంలో? అతీంద్రియ విషయే. ఇంద్రియాలకు అందనటువంటి బ్రహ్మము యొక్క స్వరూపం తెలుసుకోవడానికి అతీంద్రియ విషయే విజ్ఞాన ఉత్పత్తౌ. కాబట్టి ఆ బ్రహ్మమునకు సంబంధించినటువంటి జ్ఞానం ఉత్పన్నం కావడానికి నిమిత్తం శృతి వేదం. కాబట్టి నీ అంతటా నువ్వు తెలుసుకోలేనిటువంటి దాన్ని, నీ ప్రయత్నంతో సాధించే అవకాశం లేనిటువంటి దాన్ని కేవలం
వేదాల మూలంగానే నీకు అందుతుంది జ్ఞానం, ఇంకొక విధంగా అందేందుకు అవకాశం లేనే లేదు. క్లియర్? యత్ స్వతః ప్రాప్తం తత్ శాస్త్రేణ బోధితవ్యం. నీకు నీవుగా తెలుసుకునే అవకాశమే లేదు. ఇది సర్పము అనే భావన సర్పాన్ని చూచేవాడికి సర్పద్రష్ట కలగనే కలగదు. ఎందుకని పడిపోయినాడు వాడు భ్రాంతిలో. ఇది త్రాడు అనేటువంటిది వాడికి తెలిసే అవకాశం ఎక్కడుందంటాను. ఎందుకని సర్పము అని నిర్ధారణ చేసింది వాడే కాదు. నిర్ధారణ చేసిన వాడే నిరాకరిస్తాడా? నిరాకరించడానికి జ్ఞానం ఏంటి? కాబట్టి బ్రహ్మము విషయంలో నీ అంతటా నువ్వు తెలుసుకునేటువంటి అవకాశం లేదు కనుక నహ మాకు శృతి వేదం వచ్చింది. కాబట్టి ఒక్క వేదం అంటే ఇక్కడ వేదాంతం. ప్లీజ్, వేదం అంటే వేదాంతం. వేదాంతంలో వేదంలో కర్మకాండ కూడా ఉంది. ఇది కర్మకాండకు సంబంధించింది కాదు, జ్ఞానకాండ. ఉపనిషత్తులు కనుక వేదాంతం, వేదంలో చివరి ఉండేటువంటి భాగం ఈ ఉపనిషత్తులు బోధిస్తూ ఉన్నాయి. ఆ జ్ఞానంతోనే అద్వయానంద పూర్ణ మనకు అర్థం కావాలి కదా. అండర్స్టాండ్? వేదము ద్వారానే అర్థం కావాలి. జ్ఞానం అక్కడే ఉంది కనుక ఆ జ్ఞానాన్ని బోధించేటువంటి విధి, బోధనా విధి కూడా చాలా ప్రధానం. ఇది సంప్రదాయం, బోధనా విధి సంప్రదాయం. ఇది మీకు తెలుసు. కాబట్టి టీచింగ్ ఎంత ప్రధానమో మెథడ్ ఆఫ్ టీచింగ్ అంత ప్రధానం. కాబట్టి వేదం కూడాను అతి జాగ్రత్తగా, అంటే వేదాంతం ఉపనిషత్తులు అతి జాగ్రత్తగా ఎలా నీకు అందిస్తే త్రాడు అనేటువంటి జ్ఞానం సర్పభ్రాంతిలో ఉండేవాడికి కలుగుతుందో ఆ విధంగా బోధిస్తూ వచ్చింది. ఇది బోధన ప్రక్రియ. ఆ ప్రక్రియ అనడమే ఇంపార్టెంట్. ఏ పద్ధతిలో బోధిస్తే అర్థమవుతుందో అది ప్రక్రియ. నాటకదీప ప్రకరణంలో ప్రధానంగా అధ్యారోప అపవాద న్యాయ, ఇదొక్కటి కొత్త పదం ఆడుతున్నా. అధ్యారోప అపవాద. ఇప్పుడు నా దగ్గర ఉపనిషత్తులు ఎన్న వాళ్ళకంతా తెలిసే ఉంటుంది. ఇప్పుడు మీకు తైత్రీయం చెప్పినప్పుడు కానీ మండుక్యంలు ఇవన్నీ వచ్చాయి. అధ్యారోప అపవాదం ఇది న్యాయం, తర్కం. ఇది అధ్యారోప అపవాదం. బాగా అర్థం చేసి, అధ్యారోపం అంటే ఏంటో తెలుసా? సింపుల్గా చెప్తాను. మేము తలలో పగలగొట్టుకున్నాం ఆ రోజు అర్థం కాక. మీరు సింపుల్గానండి. అధ్యారోపము అంటే లేని దానిని కల్పించడం. ఇప్పుడేమో అర్థం కాలేదా? చెప్తానులే. ఒకటి ఏదైతే లేదో అది ఉన్నట్టుగా చూడడం అధ్యారోపం. ఇది అర్థమైంది స్వామీజీ. అపవాదం అంటే ఆ కల్పించిన దాన్ని తీసేయడం. ఇది అర్థం కాలేదా? అర్థమైనట్లు ఉంది స్వామీజీ. అట్లే వేదాంతం అంటే. ఇప్పుడు అక్కడ త్రాడు ఉంది, త్రాడులో పామును చొప్పించాడా లేదా? పాము ఉందా? లేని దాన్ని కల్పించడమే కదా. కాబట్టి ఉన్న త్రాడులో లేని పామును చూడడం అధ్యారోపం. ఇప్పుడు బాధపడతా ఉన్నాడు, దుఃఖపడతా ఉన్నాడు, భయపడతా ఉన్నాడు. ఇప్పుడు దాని నుంచి విముక్తి పొందాలంటాడు. నాకు అభయస్థితి కావాలి, భయపడుతున్నాను కనుక ఇప్పుడు ఏం చేయాలి? వాడిని దాంట్లో నుంచి బయటికి తీసుకొని రావాలి. అది అపవాదం. నాయన ఇది కాదురా, నువ్వు అనుకున్నాడు సర్పం కాదు, ఇది రజ్జువు అనేటువంటి జ్ఞానం వాడికి ఇవ్వడం. ఇది అధ్యారోప అపవాద న్యాయ. చూడండి తమాషా. ఆచార్య వారు అంటారు చోట భాష్యంలో, అధ్యారోప అపవాదాభ్యాం నిష్ప్రపంచం ప్రపంచతే. అధ్యారోప అపవాదాభ్యాం నిష్ప్రపంచం ప్రపంచతే. ఈ అధ్యారోప అపవాద న్యాయము ద్వారా ఏమి జరుగుతుందంటే, ఏ ప్రపంచమైతే నీకు కనిపిస్తూ ఉందో, ప్లీజ్, ఇప్పుడు ఏ ప్రపంచమైతే కనిపిస్తూ ఉందో ఆ ప్రపంచం కాకుండా కనిపిస్తుంది అన్నాడు. వాట్ ఏ వండర్ఫుల్ థింగ్. అధ్యారోప అపవాదాభ్యాం నిష్ప్రపంచం ప్రపంచతే. ప్రపంచ అంటే బాగా చక్కగా తెలియడం, అది ఇంకే లేదు, దర్శనం. కాబట్టి ఇప్పుడు మనకు ప్రపంచం తెలుస్తూ ఉంది. మనకు ఏ విధంగా తెలుస్తూ ఉంది? ప్రపంచం నానా విశిష్టంగా తెలుస్తూ ఉంది. అనేకమైనటువంటి రూపాలు, అనేకమైనటువంటి, అంటే భేదరూప ప్రపంచం మనకు కనపడతా ఉంది. అంటే జ్ఞానం కలిగిన తర్వాత ఈ ప్రపంచం అదృశ్యం అయిపోతుందా స్వామీజీ? గతంలో చాలామంది ఇలాగే చెప్పారు, మేము కూడా విని అదే అనుకున్నాం ఒకప్పుడు చిన్నప్పుడు. ప్రపంచం ఇలాగే ఉంటుంది.
ఎక్కడికి పోదు. నీకు ఏ ప్రపంచం కనపడతా ఉందో రమణ మహర్షికి అదే ప్రపంచం, శంకరాచార్య స్వామికి అదే ప్రపంచం, కృష్ణ పరమాత్మకి అదే ప్రపంచం. కానీ విచిత్రం ఏంటంటే నీకు భేదరూప ప్రపంచం కనపడుతుంది, వాళ్ళకి ఒకటిగానే కనపడుతుంది. ఇదే ప్రపంచం పరమాత్మ స్వరూపంగా కనపడుతుంది, అది అక్కడే ఉంటుంది. భ్రాంతిలో ఉండేటువంటి వాడికి అది సర్పంగా కనపడతా ఉంది. ఏదైతే వాడికి సర్పంగా కనపడుతుందో అదే చోటు, అదే సర్పం త్రాడుగా సత్య నిర్ధారణ జరిగిన తర్వాత వాడికి కనపడుతుంది, అంతే, ఇంకేమి లేదు. ఇదం జగత్ సర్వం బ్రహ్మమయం, అది సర్వం విష్ణుమయం జగత్. విశ్వం ఏదైతే ఉందో అది విష్ణువుగా కనపడతా ఉంది. ఇది కేవలం జ్ఞానం, అన్నీ అలాగే కనపడుతూ ఉన్నాయి. మీకు అనిపిస్తే అనేక రకాలు ఉంటే ఒకటే అని ఎట్లా అనుకుంటాం స్వామీజీ అని. ఇప్పుడు సరే కొండది వదిలేసేయండి, ఎప్పుడు కొండేనా. ఇప్పుడు పంచదారతో తయారు చేసినటువంటి అనేకమైనటువంటి రుచికరమైన పదార్థాలు ఉన్నాయనుకోండి, స్వీట్స్ అన్నీ కూడాను పంచదారతోనే తయారు చేస్తారు. పిల్లలు ఆడుకుంటుంటారు కదా, ఏనుగా, గుర్రము, పిల్లి, ఎలుక అని, అవన్నీ పంచదారతో తయారు చేసిన అన్ని తెల్లగానే ఉంటాయి, అన్నీ అనేకం పెట్టుంటారు. అవి చూసినప్పుడు మనకు భేదం కనపడతా ఉంటుంది. ఇదేంటంటే ఏనుగు అంటాం, ఏనుగు ఎక్కడ ఉందాడు, పంచదార కదా. పిల్లవాడు కొంతసేపు ఆడుకుంటాడు, తర్వాత సపరేట్ చేస్తాడు, అంతే, ఇంకేం లేదు. కాబట్టి విషయం తెలిసిన వాడికి, తెలియనటువంటి పిల్లవాడికి అదిగో అది ఏనుగు, ఇది వచ్చేసి మేక, అది గుర్రము, ఇది పాము అనుకుంటూ ఉండిన విషయం తెలిసిన అమ్మ అనుకుంటుంటుంది. ఈ పిల్లవాడు కనుక స్కూలుకు పోతే వాటిని అంతా పొడి చేసేసి పాయసం చేసుకోవచ్చు, ఎందుకంటే అంత పంచదారే గనక, వస్తువు ఒక్కటే. ఎక్కడైతే భేదం కనిపిస్తూ ఉందో అక్కడే అభేద దర్శనం జరిగిపోతుంది. ఇది అపవాద అంటే అధ్యారోప అపవాద. కాబట్టి అధ్యారోప అపవాదాభ్యాం నిష్ప్రపంచం ప్రపంచతే. చూచారా, ఇప్పుడు ఏ ప్రపంచం అయితే మనకు దుఃఖానికి కారణమవుతూ ఉందో ఆ ప్రపంచం పోవడం అనేటువంటిది అధ్యారోపం. కనుక ఎందుకంటే కనపడుతుంది కదా మనకి. ఇప్పుడు మాయాకార్యం జగత్తులో ఉన్నాం, మనమే మహిమలో లేవు. ఈ మహేశ్వరుడుగా ఉంటే వేరే విషయం, మాయ మన అధీనంలో ఉంటుంది. ఇప్పుడు మాయ మన అధీనంలో లేదు, మనము మాయ యొక్క అధీనంలో ఉన్నాం, హై కమాండ్ అధీనంలో ఉన్నాం. అర్థమవుతుంది. ఇప్పుడు మనకు హై కమాండ్ మాయ, మాయ అధీనంలో ఉన్నాం కనుక మాయ ఎట్లా ఆడిస్తే మనం అట్లా ఆడుతూ ఉంటాం. అండర్స్టాండ్ ది పాయింట్. దేర్ ఫోర్ అధ్యారోప అపవాదాభ్యాం. క్లియర్. ఇంకొక పాయింట్ చెప్తాను మీకు క్లారిటీ కోసం. అసలు అధ్యారోపమే లేదనుకోండి, విచారం ఉంటుందే. వాడు పాము చూసి భయపడ్డప్పుడే కదా ఇది పామా, అవునా కాదా, ఇంకేమన్నానా, అలా ఇలా వచ్చింది. అసలు ప్రపంచమే లేదనుకోండి, క్వశ్చనే లేదు. ప్రపంచం తెలుస్తూ ఉంది, తృప్తినిస్తూ ఉంది, అసంతృప్తిని కల్పిస్తూ ఉంది, ఉన్నది అర్థం కావడం లేదు, ఎవరెట్లా ప్రవర్తిస్తారో తెలియదు, ఉదయం ఎట్లా ఉంటారో ఇంట్లో అర్థం కాదు, మధ్యాహ్నం వచ్చేటప్పుడు డిఫరెంట్గా ఉంటారు, సాయంత్రం వచ్చేటప్పుడు స్టిల్ డిఫరెంట్గా ఉంటారు. ఏం ఒకటి అర్థం కావడం లేదు. ఈ ప్రపంచంలో అంత ఆనందం ఉన్నట్టే ఉంది, దుఃఖం పెనవేసుకుపోతూ ఉంది. కాబట్టి ఇది కార్యరూపంలో తెలుస్తూ ఉంది. అందుకని అధ్యారోపం ఉండడం వల్లనే విచారము, అంతే. అధ్యారోపం కనుక లేకపోతే విచారం లేదు. కాబట్టి జగత్తు ఎప్పుడైతే కల్పించబడిందో విచారం ప్రారంభమైంది. ఇది ఎప్పుడు పోతుంది స్వామీజీ? అధ్యారోపం అపవాదంగా జరగాలి అంటే అధిష్టాన జ్ఞానం వినా అధ్యారోపం న నివర్తతే. కాబట్టి ఈ అధ్యారోపానికి, ఈ కల్పనకి ఏదైతే ఆధారంగా ఉందో దానికి సంబంధించిన జ్ఞానం కలిగినప్పుడే ఈ కల్పిత వస్తువు అదృశ్యమైపోతుంది. ఏనాయనా క్లియరా? ఇప్పుడు సర్పం ఎట్లా పోవాలంటే సర్పం పోదు, ఇంకా అట్లా ఉంటుంది అది. ఎందుకని? అక్కడ ఉంటే పోతుంది అది, వీడి మనసులో చేరిపోయింది. సర్పం బాహ్యంలో లేదు, మనసులో ఉంది జగద్భావన. అది పోవాలి అని అంటే ఆ సర్పంగా కనపడడానికి ఆధారమైనటువంటిది ఏదైతే ఉందో అధిష్టానం, సబ్స్ట్రాటం, అధిష్టానం, అదే బ్రహ్మం. కాబట్టి ఆ తలాడుకు సంబంధించిన జ్ఞానం కలిగినప్పుడు మాత్రమే మీకు సర్పం అదృశ్యం అయిపోతూ ఉంది. అండర్స్టాండ్? కాబట్టి అధ్యారోపం ఎప్పుడు పోతుందంటే అధిష్టాన జ్ఞానం వినా అధ్యారోపం నా నివర్తతే. కాబట్టి దానికి సంబంధించినటువంటి జ్ఞానం కలగాల. కలగలేదనుకోండి
ఇంక దీంట్లోనే ఉంటాం, ఈ మాయా కార్యంలోనే ఉంటాం. ప్లీజ్. అప్పుడు స్థిరమైంది పరబ్రహ్మం కదా, అద్వయం గనక మనకు స్థిరమైంది పరబ్రహ్మంగా ఉండదు. దేహం స్థిరం, దైవం కాదు స్థిరం, దేహం స్థిరం. తనువులు స్థిరమని ధనములు పరమని. పరమాత్మ పరం, అద్వయ స్వరూపం, పూర్ణత్వాత్ పరహ. కానీ అది కాదు ఇప్పుడు పరం. తనువులు స్థిరమని ధనములు పరమని తలచెదరు నరులు, తలచెదరు నరులు మాయను వలచెదరి ఘనులు. అర్థమవుతుంది ఇప్పుడు? అదే వీడు తలుస్తూ ఉన్నాడు, అంటే వీడు అనుకుంటున్నాడు కానీ మనసులో వాస్తవం అది కాదు. ఈ తనువు నాకు స్థిరము అంటాడు. నా తనువు స్థిరమని నేను అనుకుంటున్నాను కనుక ఆమె తనువు స్థిరము, ఈయన తనువు స్థిరం. దేహం ఎప్పుడు ఉండేది అనుకుంటాం. ఎప్పుడూ ఉంది అనే భావనలో నేనున్నాను కదా. ఏ కారణం చేతనన్నా అది పోతే, అది ఉత్తరాఖండలో పోనిండి, దక్షిణాఖండలో పోనిండి, ఎక్కడ పోవడం అంటూ జరిగిందంటే మొదట నేను ఏడుస్తాను. ఎందుకని? స్థిరమని అభిప్రాయపడ్డాను కనుక. అది లేనిది అనేది కనుక నాకు తెలిసి ఉంటే నేను దుఃఖపడే అవకాశం లేదు. అది ఉన్నది, స్థిరంగా ఉన్నది, శాశ్వతంగా ఉన్నది అనే అభిప్రాయం ఎప్పుడైతే స్థిరంగా ఉండిపోయిందో, తనువులు స్థిరమని ధనములు పరమని తలచెదరు నరులు, తలచెదరు నరులు మాయను వలచెదరి ఘనులు. వాస్తవానికి ఆడ లేదు మాయా కార్యం. ఆ మాయ మీదనే ప్రేమ, అది గేమ్ లేదు. సారము లేని సంసారమున, ఇది సంసారం మాయ అంటే ఇది కారణం. సారము లేని సంసారమున మరణమే మర్మము, మోహమే మహిమ. మోహం అంటే ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా కనపడడం. పాము త్రాడుగా, త్రాడు పాము, ఇట్లా ఉన్నటువంటి త్రాడు పాముగా కనిపించడం. సారము లేని సంసారమున మరణమే మర్మము, మోహమే మహిమ. ప్రధానంగా అది అక్కడి నుంచి అడ్డుకొని పోతా ఉంది మాయా కార్యం అంతా కూడా. నెలదూరినా నింగికెగిరినా, నెలదూరినా నింగికెగిరినా వీడదు జీవుని చేసిన కర్మము. తనువులు స్థిరమని ధనములు పరమని తలచెదరు నరులు, తలచెదరు నరులు మాయను వలచెదరి ఘనులు. కాబట్టి సంసారం 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 అంటాం. అది ముంచిందండి, సంసారంలో మునిగిపోయానంటాడు. బ్రహ్మంలో మునిగిపోయానని వాడు ఎవడలేడు, సంసారంలో మునిగిపోయానంటాడు. ఎందుకంటే ముంచేది ఇది, తేల్చేది మాత్రం కనీ కాదు. ఎందుకంటే సారహీనం, అసలైనటువంటి వస్తువు వేరే చోట ఉంది, ఇది మరొకటి అయి కూర్చొని ఉంది. సారహీనమౌ సంసారంబున. ఏంటి చివరికి దీంట్లో మర్మం? మరణమే మర్మము, మోహమే మహిమ. ఎంతకాలం ఈ ప్రపంచంలో ఉండినా ఉన్నదాన్ని తెలుసుకోలేకపోవడం, లేనిదే ఉన్నదిగా భ్రమిస్తూ ఉండడం, ఇలా జరుగుతూ ఉంటుంది. ఈ మహిమ, అది మోహమే మహిమ. నెలదూరినా నింగికెగిరినా వీడదు జీవుని చేసిన కర్మము. తనువులు స్థిరమని ధనములు పరమని తలచెదరు నరులు, తలచెదరు నరులు మాయను వలచెదరి ఘనులు. నేల దూరినా నింగికెగిరినా మరణమే మర్మము, మోహమే మహిమ. అది జరిగిపోయిన తర్వాత, మరణం జరిగిన తర్వాత, మరణానంతరం నేల దూరినా, ఆ వ్యక్తిని పూడ్చిపెట్టినా, నింగికెగిరినా లేక కాల్చి మంటలు పైకి పోయినా, దేహం ఇక్కడ భూమిలో పూడ్చిపెట్టినా సరే, మట్టిలో మట్టిగా కలిసిపోయినా సరే, లేదా మంటల్లో చితి మంటల్లో తాను ఒక కర్రగా కట్టిగా కాలిపోయి ఆ మంటలో పైకి ఎగిసినా సరే, ఎక్కడికి పోతాడో తెలియదు కానీ చేసిన కర్మ మాత్రం వాడిని వదిలిపెట్టే అవకాశం లేదు. ఎందుకని? మాయా కార్యంలో తగులుకుపోయాడు గనక. వీడదు జీవుని చేసిన కర్మము. కాబట్టి దీని నుంచి విడిపడాలి.
ఈ భ్రాంతి నుంచి విడిపడాలి, ఈ మాయ నుంచి విడిపడాలి. ఇది కార్యరూపంలో తెలుస్తుంది. ఇది కల్పించబడినటువంటి మాయా నాటకం, ఇది జగన్నాటకం, ఇది మాయా కార్యం కనుక అధ్యారూపం కల్పించబడింది. అధ్యారూపం కాదు. ఇది పోవాలంటే ఏం చేయాలి? అధిష్టానానికి సంబంధించిన జ్ఞానం కలగాలి. ఏదైతే ఆధారంగా ఉందో దానికి సంబంధించిన జ్ఞానం కలగాలి కాదు. ఆధారం ఏది? అది ఫస్ట్. నెక్స్ట్ పాయింట్, ఆధారం ఏది సార్? ఇప్పుడు వస్తున్నాం. పరమాత్మ, ఫస్ట్ లైన్, అది కనెక్షన్. అధిష్టానం ఎవరు? పరమాత్మ. అద్వయానంద పూర్ణ. పరమాత్మ అద్వయుడు, అద్వయ. ఆనంద, ఆనందస్వరూపుడు. పూర్ణ, పూర్ణరూపుడు. పరమాత్మ, పరమశ్చ అసౌ ఆత్మ, పరమాత్మ ఉన్నాడు. ఇప్పుడు చూడండి, జగత అస్తి అన్నాం ఇంతకుముందు. ప్రపంచం ఉంది అన్నాం, కార్యరూపంలో ఉంది. కార్యరూపంలో ఉన్న ప్రపంచం ఏ విధంగా ఉంది అని ఆలోచించినప్పుడు మాయా కార్యంగా ఉంది. దీనికి అధిష్టానం ఎవరు? పరమాత్మ. ఆయన కూడా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? పరమశ్చ అస్సు ఆత్మ, పరమాత్మ. కాబట్టి పరమాత్మ కూడా ఉన్నాడు. ఏదైనా ఈ ప్రపంచంలో మాయాకార్యంగా ఉండడానికి పరమాత్మకి తేడా ఏమిటంటే, ఏదైనా ఒకటి ఉంది అని అంటే, అస్తి ప్లీజ్, ఒకటి ఉంది అని అంటే అది ఒక ప్రదేశంలో ఉందని అర్థం. అవునా కదా? ఇప్పుడు నేనున్నానని మీరు చెప్పారనుకోండి, నేను ఎక్కడున్నాడని మీరు ఎవరిని అడిగితే వేదిక మీద ఉన్నాడు స్వామీజీ అని చెప్తారు. ఎప్పుడు వేదిక మీద ఉన్నాడు? కాలం చెప్తారు. అదే అశోకుడు ఉన్నాడు. ఎక్కడున్నాడయ్యా? ఇదిగో పలానా దేశంలో ఉన్నాడు, కళింగ రాజ్యంలో ఉన్నాడు. ఎప్పుడున్నాడు? పలానా శతాబ్దంలో ఉన్నాడు. అదే ఏదైనా ఒకటి ఉందంటే ఒక దేశంలో ఒక కాలంలో ఉంది. బ్రహ్మాస్తి, పరమాత్మ అస్తి, అద్వయానంద పూర్ణ పరమాత్మ అస్తి. కాబట్టి పరమాత్మ కూడా ఉన్నాడు. పరమాత్మ ఎక్కడున్నాడు? ఒక దేశానికి పరిమితంగా ఉన్నాడా? ఒక కాలానికి పరిమితంగా ఉన్నాడా? కాబట్టి దేశంలో లేడు, కాలంలో లేడు. దేశం ఉండడానికి ఆధారమైనవాడు, కాలం ఉండడానికి ఆధారం ఉన్నవాడు. ఆయన ఉన్నాడు. దేశకాలాదులు ఉన్నవి. దేశకాలాదులు లేవు, తాను. అది టైం స్పేస్ కాజేషన్. ఇది పరమాత్మ యొక్క స్వరూపం. కాబట్టి నామరూపాలు ఏవైతే జగత్తుగా తెలుస్తూ ఉన్నాయో మనకు, నామరూపాలు ఉంటాయి, లేకుండా పోతాయి. గతంలో అనేకమైనటువంటి రూపాలు ఉన్నాయి. మన తాత ముత్తాతలు ఉన్నారు, వాళ్ళ రూపాలు వేరే. వాళ్ళకు రూపాలు వేరు కనుక నామాలు కూడా వేరే. మన పేర్లు వేరు, వాళ్ళ పేర్లు వేరు. వాళ్ళ పేర్లు ఒకవేళ మనం పెట్టుకోవచ్చు తాతగారి పేరని, కానీ తాతగారి రూపం వేరే, నీ రూపం వేరే. ఇప్పుడు ఆ రూపాలు లేవు. ఎందుకని? నామరూపాలే కనుక అదృశ్యమైపోయినాయి. ఈరోజు ఏవైతే రూపాలు ఉన్నవో, మొన్న ఉన్నటువంటి రూపాలు ఈరోజు ఎట్లాగైతే లేవో, ఈరోజు ఉండేటువంటి రూపాలు రేపు ఉండవు. రూపాలు ఎప్పుడైతే లేకుండా పోతాయి, నామాలు కూడా లేకుండా పోతాయి. కాబట్టి ఉండి లేకుండా పోయేటువంటివి ఏవో అవి నామరూపాలు. నామరూపాలు మిథ్యా. లేనివి ఉన్నట్లుగా కనిపించడం అధ్యారూపం, కల్పితం. బాగా అర్థం చేసుకోండి. నేను సర్పం మిథ్య అన్నాం. ఎందుకని? సర్పానికి నామం ఉంది కదా. అయ్యో పాము, పాము, పాము అంటాడు కదా, నామం అది. పాము అనేది నామం. రూపం కూడా కనిపించింది కదా వాడికి. పైకి లేచింది అన్నాడు, బుస కొట్టింది అన్నాడు. ఎంత రూపం! కాబట్టి నామరూపాలు ఏవైతే కనిపించాయో అది కేవలం మాయాకార్యం. మాయాకార్యం కనిపించడానికి ఏమిటి కారణం అంటే, అధిష్టానమైనటువంటి సత్యవస్తువు ఏదో అది తెలియకపోవడం చేత. త్రాడు తెలిసిన తర్వాత పాము తెలిసేటువంటి అవకాశం లేదు గనక. కాబట్టి అద్వయానంద పూర్ణ, అద్వయత్వాత్, రెండవ వస్తువు లేదు గనక ఆనంద. అది కనెక్షన్. అద్వయత్వాత్ ఆనంద, ఆనందత్వాత్ పూర్ణ, పూర్ణత్వాత్ పరః, పరమాత్మ. అది కాబట్టి ఆయన అద్వైడై ఉండడం వల్లనే ఆనంద స్వరూపుడు. కారణం, దుఃఖానికి మరొక కారణం ఏంటి తెలిసి రావడం లేదు కనుక. నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూప, కార్యకారణ విలక్షణ. కార్యకారణాలు లేవు, కార్యకారణాలు కూడా మిథ్య. ఈ దశలో తెలుసుకోండి. ఇప్పుడు కార్యంగా జగత్తుంది, కారణంగా పరమేశ్వరుడు ఉన్నాడని. కార్యకారణాలు కూడా మిథ్య. ఇది లోతుగా అర్థం చేసుకోండి. ఎందుకని? కార్యరూపంలో సర్పం ఎప్పుడైతే కనపడ్డదో కారణంగా త్రాడుంది. అసలు సర్పమే లేదు కదా, ఉన్నది త్రాడే కదా. లేని సర్పానికి
లేని సర్పం అనే కార్యానికి రజ్జువు కారణం ఎట్లా అవుతుంది అని అడుగుతున్నా నేను. అండర్స్టాండ్ ద పాయింట్. అది అద్వైతంలో కీలకాంశం ఇది. కనుక అర్థక్రియ మనకు అర్థం కావడం కోసంగా వ్యావహారికంగా ఇది జగత్తు, ఇది సృష్టి, దీనికి పరమేశ్వరుడు కారణము అని చెప్పాలే కానీ వాస్తవానికి ఉన్నది ఏకమేవా అద్వితీయం అనేటువంటి సత్పదార్థం నీకు ఎప్పుడైతే అర్థమైందో ఇది కార్యము కాదు, అది కారణము కాదు. ఒకవేళ ఇది కార్యమైతే భ్రాంతి కార్యము, మాయా కార్యము. మాయా కార్యానికి కారణం ఏదన్నా ఉంటే మాయా కారణం అయి ఉండాలి కానీ మహిమ కారణం కావడానికి అవకాశం లేదు. అది పాయింట్. కాబట్టి రెండు పోతాయి ఒకేసారి, రూట్ అండ్ బ్రాంచ్ ఒక్కసారి పోతాయి. కాబట్టి కార్యకారణం కూడా వేదాంతంలో మిథ్యా, కార్యకారణం కూడా మిథ్యా. వేదాంతానికి ఒకే ఒక దాని యందు గురి ఉన్నది పరబ్రహ్మం ఒక్కటే కానీ రెండవది కానే కాదు. అది సత్ ఏకం ఏవ అద్వితీయం, రెండు కానిటువంటిది. సో అద్వయ సదద్వైతం, అవునా? వివేక పంచకం. సత్ ఏది? సదేవ సౌమ్యేదమగ్రాసీత ఏకమేవ అద్వితీయం బ్రహ్మ. చూసారా? సద్ అద్వైతం, అదే ఇది అద్వయ అంటే భేదత్రయ శూన్యం, స్వగత సజాతీయ విజాతీయ స్వగత భేదరహిత అద్వయ. ఎప్పుడైతే భేదమే లేదో, అభేద స్వరూపంగా కనపడతా ఉందో ఆనంద. కాబట్టి ఈ అద్వయం అనేటువంటిది ఎక్కడొచ్చింది మనకు? ప్లీజ్, సదద్వైతం చెప్పినప్పుడు సదేవ సౌమ్య ఇదమగ్రాసిత్ అనేది ఏ ఉపనిషత్తు? చాందోగ్యం. చాందోగ్యం కాదు. నెక్స్ట్ అద్వయ ఆనంద, ఇది ఎక్కడిది? ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్, తైత్రేయం. తైత్రేయం. కాబట్టి ఆనందమే బ్రహ్మ, బ్రహ్మ ఆనంద స్వరూపము అని అర్థం చేసుకో. జ్ఞానస్వరూపం కనుక అర్థం చేసుకోవాలి. ఆనంద ఆనందో బ్రహ్మేతి విజానాత్, ఇది తైత్రేయోపనిషత్. ఇవన్నీ వచ్చాయి మనకు. కాబట్టి పరమాత్మ అద్వయ ఆనంద పూర్ణ. ఆనందం అనేటప్పుడు ఇది ఎట్లాంటిది? ఇది స్వరూపం. ప్లీజ్, స్వరూపం, నిమిత్తానందం కాదు కదా. చూసారా? మాయా కార్యంలో మనకు ఎందుకు అసంతృప్తి కలుగుతుంది మళ్ళీ అంటే తృప్త భవిష్యావని. ఇది నిజమైనటువంటి ఆనందం కాదు, స్వరూపానందం కాదు. ఈ ప్రపంచంలో అట్లా అసలు ఆనందమే లేదనుకోండి, అసలు జగత్తే మనల్ని సమ్మోహింపజేయలేదు. జగత్తు జోషిస్తూ ఉందంటే కొద్ది కొద్దిగా ఆనందం ఉంది. కానీ ఇది ఎలాంటి ఆనందము? నిమిత్తానంద. ఇదేమిటిది? నిమిత్తానంద, ఒక కారణంతో వచ్చే ఆనందం. ఏమయ్యా మరి ఆనందంగా ఉండవు అని అన్నాడు. లేదు సార్, హరియర్స్ వచ్చాయి. హరియర్స్ వస్తే ఆనందం ఏంటండి తమాషా? అంటే ఆనందం ధనానికి సంబంధించిందే. ఒక ఆయన ఏమయ్యా అంత ఆనందంగా ఉండవంటే, ఏ లేదు సార్, సాయంకాలం ట్రైన్కి మా ఆవిడ వచ్చింది. ఇది ఎక్కడదా ఇది? ఇంకొక ఆయన అప్పుడే కనపడితే డల్గా ఉంటాడు. అక్కడ ఆయన కూడా ట్రైన్ దించి వస్తుంటాడు. ఆయన దూరంగా పిలిచి, ఏమయ్యా ఇట్లా ఉండవు, మీ ఫ్రెండ్ అంత ఆనందంగా ఉన్నాడంటే, నా బాధలు మీకేం తెలుస్తాయిలేండి సార్, ఏం జరిగింది చెప్పు, నేనేమైనా తీర్చగలిగితే. నువ్వు తీర్చేది కాదులేండి. కారణం ఏంటి? ఇప్పుడు ట్రైన్ వచ్చింది. ట్రైన్ వస్తే నీకేం బాధ? ఆవిడ వచ్చింది. సేమ్ ఆవిడ వస్తే ఒకరికి జోషు, ఒకరికి ఆనందం, ఒకరికి దుఃఖం. ఇప్పుడు అర్థమవుతుందే? ఆనందాన్ని కనుక జగత్తు ఇచ్చేటట్టు దుఃఖాన్ని ఇవ్వడానికి అవకాశం లేదు, దుఃఖాన్ని కనుక జగత్తు ఇచ్చేటట్టు ఆనందాన్ని ఇవ్వడానికి అవకాశం లేదు. ఇంతకీ జగత్తు దుఃఖాన్ని ఇస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది. ఆనందాన్ని ఇస్తే దుఃఖం లేదు, దుఃఖం ఇస్తే ఆనందం లేదు. పరస్పర విరుద్ధం కనుక దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే రెండూ ఇవ్వలేదు. నీకు అది ప్రియంగా ఉంటే ఆనందం, నీకు అది అప్రియంగా ఉంటే అంతా నీ మీదనే ఉంది భావన. కాబట్టి ఒక కారణంగా ఎప్పుడైతే నీకు ఆనందం వస్తుందో, కారణం దూరం అయిపోతే ఆనందం దూరం అవుతుంది. కనుక ఇది స్వరూపానందము. అద్వయ ఆనంద ఒక్కడే ఉండేది కనుక రెండవ దాని మీద ఆధారపడి లేడు గనక నిర్నిమిత్తానంద. స్వరూపం అస్య ఇది ఆనంద. తన స్వరూపమే ఆనంద స్వరూపము. కాబట్టి ప్రత్యేకించి ఆనందం తనకు అవసరం లేదు. కాబట్టి పూర్ణ. ఎక్కడ చూసాము దీన్ని? అధః పూర్ణం
ఇదం పూర్ణం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణం విశిష్యతే పూర్ణస్య పూర్ణం ఆదాయ పూర్ణమేవ అవశిష్యతే. చూచావా, పూర్ణం. పూర్ణంలో నుంచి ఒకటి రాలేదు, ఒకటి పోదు. ఇది పూర్ణస్వరూపం. అంటే అధః అది పూర్ణం, ఇదం ఇది పూర్ణం. అంటే ఏంటి? అధః సృష్టే ప్రాక్, సృష్టికి ముందు అది ఏది? పరమాత్మాద్వయానంద స్వరూపం ఏదైతే ఉందో అది పూర్ణ. ఇప్పుడు సృష్టి వచ్చింది, ఇప్పుడేముంది? పూర్ణ. ఇది పాము అనుకున్నప్పుడు కూడా అక్కడ ఉన్నది రజ్జువే. ఆ పాము అనే భ్రాంతి కలగక ముందు ప్రాక్ పూర్ణ. ఇప్పుడు తెలిసిన తర్వాత త్రాడని పూర్ణ. అది అది అధః పూర్ణం ఇదం పూర్ణం. ఇప్పుడు దాంట్లో నుంచి ఇది వచ్చిందట. ఎట్లా వచ్చింది? పూర్ణం నుండి పూర్ణం వచ్చింది. రెండోది లేదని అర్థం. చూడండి శాంతి మంత్రం. పూర్ణస్య పూర్ణం ఆదాయ, పూర్ణంలో నుంచి పూర్ణం వచ్చేస్తే ఏం మిగిలిందని? పూర్ణమే మిగిలింది. ఎంత వండర్ఫుల్, ఎంత వండర్ఫుల్. మహర్షులు అంత లోతుగా తీసుకెళ్ళారు మనం. కాబట్టి పూర్ణ. కాబట్టి ఇక్కడ ఇంకా సకలై కామై అన్ని కోరికలు తీరిపోవడం, ఇంకొకటి ఉండకూడదు. అది పూర్ణం. అంటే పూర్ణంగా తిన్నానండి అని ఇంకో జిలేబీ తింటామంటే సరే ఇవ్వండి మీకోసం అంటాడు. అది కాదు. ఒక్కసారి తృప్తిగా తినేసిన తర్వాత మళ్ళీ మీకోసం నా కోసం ఏంటి? అది పూర్ణ. అంటే ఇంకా వెళుతుందని అర్థం. ఎక్కడో కొద్దిగా మీకోసం ఆయన కోసం సరే కానివ్వండి. ఇవన్నీ కుదరదు సార్. పూర్ణ అంటే పరిపూర్ణం, ఇంకొక దాని మీద ఆధారపడకుండా ఉండడం. అంటే కొరత లేదు అని అర్థం. కొరత లేనే లేదు. కొరత ఎందుకు లేదు? అజ్ఞానం లేదు. తెలియాల్సింది కూడా లేనే లేదు. సర్వశక్తిమత్, సంపూర్ణమైనటువంటి శక్తిమంతుడు అయి ఉన్నాడు. ఇది కాబట్టి ఇది అధిష్టానం. ఇది అధిష్టానం. ఇప్పుడు అర్థమైంది. పరమాత్మ అద్వయ ఆనంద పూర్ణ. ఎప్పుడు? పూర్వం. ఇప్పుడు స్వమాయయ, తనలో ఉండేటువంటి మాయ చేతనే స్వయమేవ తనంతట తానే జగద్భూత్వా, తానే జగత్తుగా అయ్యాడు. అయ్యాడు అంటే పరిణామం చెందాడని కాదు, త్రాడు పాము అయినట్లుగా అలా నీకు కనపడుతూ ఉండాడు జగద్భూత్వా కదా. మరి జగత్తు ఎప్పుడైతే ఉందో, జగత్తు ఎవరి కోసం అండి ఇది? కాబట్టి జీవుడి యొక్క భోగం కోసమే జగత్తు గనక, లేకపోతే ఇది అవసరం లేదు గనక జగత్ జీవస్య భోగార్థమేవా. కాబట్టి జీవుడు కూడా తానే. అర్థమవుతుంది? జీవుడు కూడా తానే కనుక జగత్తు తానే, జీవుడు తానే. జీవుడు కార్యరూపమే, జగత్తు కార్యరూపమే. అది జీవ శబ్దార్థం. జీవ అని అంటే ఏంటంటే ప్రాణాన్ క్షేత్రజ్ఞ రూపేణ ధారయన్ జీవ ఇత్యుచ్యతే. తమాషా చూడండి. క్షేత్రజ్ఞ రూపేణ ప్రాణాన్ ధారయన్. ఇప్పుడు క్షేత్రం అంటే ఏంటి చెప్పండి? దేహం కదా. ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్య అభిధీయతే అర్జున. ఇది దేహం, ఇది శరీరం. కాబట్టి శరీరాన్ని కలిగి ఉండి, బాగా అండర్స్టాండ్ చేసుకోండి. జీవుడు అంటే శరీరాన్ని కలిగి ఉండి ప్రాణాన్ని ధారయన్ అంటే ఈ శరీరంలో ఉండి శ్వాస పీలుస్తూ బ్రతుకుతూ ఉండడం, జీవిస్తూ ఉండడం ఎవరో వాడు జీవుడు. అంటే శరీరం ఉంటేనే కాదు, శరీరం లేకుండా కూడా జీవుడు ఉంటాడు కదా. ఇక్కడ మరణించాడు, దేహం పోయింది, ఇంకొక దేహం ఎత్తే లోపల జీవుడు ఉండారా లేదా? అది శరీరం ఉండొచ్చు, శరీరం లేకపోవచ్చు. ఇక్కడ మనకు తెలిసేది ఏంటంటే మన జీవ శబ్దార్థం. జీవుడు అన్నప్పుడు మనకేమనిపిస్తుంది? దేవుడు అంటున్నాం, దేవుడు కాని వాడు జీవుడు అనుకుంటున్నాం. ఇది ద్వైతం. కాబట్టి జీవుడు అంటే ఎవడంటే ఈ దేహంలో ఉంటూ ప్రాణాన్ క్షేత్రజ్ఞ రూపేణ ధారయన్ జీవ ఇది ఉచ్యతే. కాబట్టి ఈ క్షేత్రంలో ఉండేటువంటి వాడెవరో వాడు క్షేత్రజ్ఞుడు కదా, అతడే జీవుడు అని చెప్పబడతా ఉన్నాడు. దేహంలో ఉండి జీవుడు అని చెప్పబడుతూ ఉన్నాడు. ప్లీజ్ అది ఇక్కడ ప్లీజ్ తత్వమసిలో కూడా త్వం నీవు అన్నాడు అనుకోండి, ఆ త్వం శబ్దార్థం ఏంటి? జీవుడే కదా.
తత్వమసి, త్వం నీవు అంటే జీవుడివి, తత్ ఈశ్వరుడు, తత్ త్వం అసి అతడే నీవు, అంతేనా? జీవుడుగా ఉండేటువంటి నీవు ఎవరో నీవే బ్రహ్మం. జీవో బ్రహ్మైవ నా పరహ, వేరు కాదు, జీవో బ్రహ్మ ఏవ. కాబట్టి ఇప్పుడు చెప్పండి, జీవుడు ఎవరు? అయ్యా జీవుడు బ్రహ్మమే అన్నావు అనుకోండి, ఈశ్వరుణ్ణి నేను అన్ను అంటే అది ఎప్పుడు సాధ్యం? నువ్వు ఇప్పుడు జీవుడిగా తెలుస్తూ ఉండినా శాస్త్రం చెబుతూ ఉంది కనుక జీవుడైనటువంటి నేనే ఈశ్వరుణ్ణి అనేది ఎప్పుడు సాధ్యమని అడుగుతున్నా నేను. ఎప్పుడు సాధ్యమో తెలుసా? ఈశ్వరుడే జీవుడైనప్పుడు. అండర్స్టాండ్? ఈశ్వరుడే జీవుడైనప్పుడు జీవుడే ఈశ్వరుడు. బాగా పట్టుకోండి పాయింట్. నేను జీవుణ్ణి, నేనే ఈశ్వరుణ్ణి అనడానికి జీవరూపుడైనటువంటి నువ్వు ఈశ్వరుడు ఎట్లా అవుతావయ్యా? ఈశ్వరుడే జీవరూపుడైనాడు గనక. అద్వయానందపూర్ణ పరమాత్మ స్వమాయయ జగద్భూత్వా, జగత్ ఆయన అయ్యాడు, రూపత ప్రావిశత్. కాబట్టి బుద్ధిలో ప్రవేశించాడు జీవరూపంలో, క్షేత్రజ్ఞ రూపేణ. అందువల్ల కాబట్టి ఈశ్వరుడే జీవుడు అయ్యాడు గనకనే జీవుడు ఈశ్వరుడు, లేకపోతే అయ్యేందుకు అవకాశం లేదు. ఇది అభేదం, ఆయనకి ఈయనకి అభేదం. ఇట్లా జీవరూపాలన్నీ కూడాను వచ్చాయి. జగత్తు వచ్చింది, జగత్తు జీవభోగార్థమే కనుక జీవులు వచ్చారు. విష్ణువాద్యుతమ దేహేషు ప్రవిష్టో దేవతా భవేత్, మర్త్యాద్యధమ దేహేషు స్థితో భజతి దేవతాం. పూజక భావ. ఇప్పుడు చూడండి తమాషా. విష్ణువాది, విష్ణువు మొదలైనటువంటి నేను విష్ణువాది, వాడు కూడా సృష్టిలోనే కదా. సృష్టి చేయడం బ్రహ్మ, స్థితికారకుడు విష్ణువు, లయకారకుడు ఈశ్వరుడు. అసలు సృష్టి లేకముందు వీళ్ళ ముగ్గురు కూడా లేరు. ఎందుకని? వీళ్ళ ముగ్గురు కూడా బ్రహ్మస్వరూపం, అంతే. వీళ్ళు సృష్టిలో ఉండరు కాబట్టి రూపాలు వచ్చాయి. ఓకే, ఇంద్రుడు, వరుణుడు, అగ్నిదేవుడు అన్నీ సమస్తం విష్ణువాది. అది విష్ణువు మొదలైనటువంటి ఎట్సెట్రా. ఎట్సెట్రా అంటే అందరూ కలిసి వచ్చేస్తారు, ఇంక్లూడింగ్ అవర్ పురోహిత్. అర్థమవుతుంది. విష్ణువాది ఉత్తమ దేహేషు, పో ఉత్తమమైనటువంటి క్షేత్రాలలో. ఇప్పుడు విష్ణువుకు నువ్వు నమస్కరిస్తావు కదా, ఎందుకని? ఆయన నీకన్నా ఉన్నతులనే కదా. కాబట్టి ఆయన దేహం నీకన్నా ఉత్తమమైన దేహమా కాదా? అంతే. ఎందుకు ఉత్తమమైన దేహం అండి? తర్వాత చూస్తాం. విష్ణువాది ఉత్తమ దేహేషు ప్రవిష్ట. చూడండి, జగత్తులో ప్రవేశించాడు కదా ఇంతకుముందు. జగత్తు తానే అయ్యాడు, జీవరూపంలో ప్రవేశించాడు. ఆయనే విష్ణువులో కూడా ఉన్నాడు. ఇప్పుడు విష్ణువాది అంటే విష్ణువు ఆయనే, బ్రహ్మ ఆయనే, శివుడు ఆయనే, అంగారకుడు ఆయనే, శని ముఖ్యంగా ఆయనే. అందుకదా శనేశ్వరుడు చూచారు పేరు, శనేశ్వరుడు, శనేశ్వరుడు. శని కూడా ఈశ్వరుడే, కానీ ఈశ్వరుడు శని కాదు. అదే అర్థం చేసుకోవాలి మనం. శని ఈశ్వరుడు కానీ ఈశ్వరుడు శని కాదు, ఆయన ముని. సో విష్ణువాది ఉత్తమ దేహేషు ప్రవిష్ట సన్. కాబట్టి ఆ ఉత్తమ దేహాల్లో ప్రవేశించి ఏమవుతున్నాడంటే, ఆ దేహాల్లో ప్రవేశించాడు కదూ, దేవతా భవేత్. దేవత, ఆయన దేవతల రూపంలో విరాజిల్లుతూ ఉన్నాడు. దేవత, అది దేవత అంటే పూజ్య భవేత్, పూజనీయమైనటువంటి వాడు అవుతూ ఉన్నాడు. ఇప్పుడు జగత్తంతా తానే అయ్యాడు అన్నాం కదా. నేను జగత్తులో కూడా ఉండలే కొన్ని కదా. గోపంచితం మంచిదే, కాదనడం లేదు. కానీ గోక్షీరం డిఫరెన్స్ ఉందా లేదా రెంటికి? పంచదానికి క్షీరానికి డిఫరెన్స్ లేదా? అంతే, అది ఉత్తమం. దట్స్ ఆల్ రైట్. ఇది కూడా మందులకు ఉపయోగించవచ్చు. ఇది ఉత్తమం నువ్వు చెప్పావు, అది ఉత్తమోత్తమం, అది డిగ్రీ. అర్థమవుతుంది. దేర్ ఫార్ విష్ణువాది ఉత్తమ దేహేషు. ఎందుకు ఉత్తమ దేహాలంటే
కేవలం శుద్ధ సత్వం ఉంటుంది, అదేం కేలేదు. శుద్ధ సత్వం, సత్వగుణం ప్రధానంగానే ఉంటారు, కానీ రజోగుణం కానీ తమో గుణం కానీ వాళ్ళల్లో ఉండే అవకాశం లేదు. కనుక కేవలం శుద్ధ సత్వమే ప్రధానంగా ఉండడం చేత గుణాల్లో ఇది కూడా అర్థం చేసుకోండి. ఎప్పుడైతే సృష్టి వచ్చేసిందో గుణాలు ఉన్నాయి కదా. ఎందుకని గుణాలు ఉన్నాయి? మాయా కార్యం. మాయ అంటే ఏంటి? సత్వరజస్తమో గుణాత్మిక మాయ అస్తి, ఇది తెలుసుకున్నాం కదా. కాబట్టి సత్వరజస్తమో గుణాలు ఉన్నాయి. కాబట్టి దేవతల్లో కేవలం సత్వగుణమే ఉంది కనుక ఉత్తమ దేహాలు. మనలో రజోగుణము తమోగుణం ఇవన్నీ కూడా ఉంటాయి కదా. అందువల్ల కాబట్టి ఆ పరమేశ్వరుడే ఎవరైతే ఈ జగత్తు అయ్యాడో, ఆయనే జీవరూపంగా ప్రవేశించాడో, ఆయనే విష్ణువు మొదలైనటువంటి దేవతల యొక్క దేహాల్లో, ఉత్తమ దేహాల్లో ప్రవిష్ట సన్, ఆ విధంగా ప్రవేశించిన వాడై దేవతా భవేత్, పూజనీయుడవుతూ ఉన్నాడు కదా. దేవత పూజనీయుడవుతున్నాడు. ఆయన పూజనీయుడంటే ఆయన పూజించేవాడు ఒకటి ఉండాలి కదా. ఉండాలన్నా లేదు? మర్త్యాది అధమదేహేషు, అది వాళ్ళది ఉత్తమ దేహం. ఎందుకని? కేవలం శుద్ధసత్వం కనుక. మనది కొద్ది మలిన దేహం. కారణం దీంట్లో రజోగుణము తమోగుణం ఇవన్నీ కూడా నిండిపోయి ఉండడం చేత త్రిగుణమిళితంగా మనం ఉన్నాం కనుక మర్త్యాది, మర్త్య అంటే మానవులు, మర్త్యాది మానవులు మొదలైనటువంటి దేహాల్లో అధమ దేహేషు. కాబట్టి ఈ మూడు గుణాలతో కూడినటువంటి ఈ అధమ దేహాలు ఏవైతే ఉన్నాయో, ఈ మానవాది దేహాదుల యందు కూడా తానే ఉంటూ స్థిత, అదో మర్త్యాద్యధమదేహేషు స్థిత సన్, ప్రవిష్ట సన్, స్థిత సన్. కాబట్టి విష్ణువు మొదలైనటువంటి ఉత్తమమైనటువంటి దేహాల యందు ప్రవేశించి పూజనీయుడిగా ఉండేటువంటి వాడే ఇక్కడ మానవాది దేహాలలో కూడా తానే ఉండి దేవతాం భజతి, ఆ దేవతల్ని భజతి, సేవతి, అంతే, ఇంకేం లేదు, సేవతే, అది పూజిస్తూ ఉన్నాడు. ఇది అర్చక భావ, పూజ్య పూజక భావ. కాబట్టి పూజనీయమైనటువంటి వాళ్ళు మనం పూజిస్తూ ఉన్నాము. కారణం ఏంటి? వాళ్ళు ఉత్తమ దేహాలు కలిగి ఉండారు, శుద్ధ సత్వంతో ఉండారు, మనం మలిన దేహంతో కలిగి ఉన్నాము. కాబట్టి ఇది స్వామి భృత్య న్యాయం. ప్రభుజీ తుమ్ స్వామి హమదాస, ఇది ప్రారంభమైంది భక్తి కూడాను. సరేనా? జస్ట్ లిసన్, కంక్లూడ్ చేస్తున్నా. ఇప్పుడు చెప్పండి, ఉత్తమ దేహాల యందు ప్రవేశించి విష్ణువు మొదలైనటువంటి దేహాలతో పూజనీయమైనటువంటి వాడు ఆయనే. ఎవరు? అద్వయానంద పూర్ణ పరమాత్మ. అవునా? జగద్భూత్వా గనక. మరి మానవులు మొదలైనటువంటి అధమ దేహాల యందు ప్రవేశించి దేవతాం భజతి. కాబట్టి దేవతల్ని పూజిస్తూ ఉన్నాడు కదా. ఆయన ఎవరు? విష్ణువెవరు? శివుడెవరు? జీవుడెవరు? అందరెవరు? ఎక్కడున్నారు వీళ్ళందరూ? మాయాకార్యంలోనే కదా ఉంటారు. అది మీకు సందేహం లేకుండా ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. కళలో స్వప్నే సజీవ. ఇప్పుడు స్వప్నం వచ్చింది, కళ వచ్చింది. కళలో మీ గురువు మీ ఇంటికి వచ్చినట్టుగా వచ్చింది అనుకోండి. ఎందుకంటే మేలుకున్నప్పుడు రానివారు కనుక. అందుకని గురువులు కూడా వెతికి కళ్ళలో పోతుంటారు. ఇప్పుడు గురువు కళ్ళలోకి వచ్చాడు, వెంటనే శిష్యుడు ఇప్పుడు నా గురువు నా కళ్ళలోకి వచ్చాడు, నేను వెంటనే ఏం చేస్తాను? గురుదేవా రమ్ము, అసినులు కండి. ఇంకా అక్కడి నుంచి భాష మారిపోద్ది, అన్నీ మారిపోద్ది, పూలు ఇల్లు. ఓకే కదా? ఇప్పుడు ఎవరెవరు ఉన్నారు చెప్పండి అక్కడ? పూజ్యుడు ఉండాలా లేదా? పూజ్యుడు లేదా? పూజారి ఎక్కడున్నారు వీళ్ళిద్దరు? మేలుకుంటే నా పూజ్య నా పూజక, ఇద్దరు లేరు. ఇప్పుడు ఎవడున్నాడు తెలుసా? ఎవడైతే నిద్రపోయాడో వాడే ఉన్నాడు. వీడు ఇప్పుడు పూజ్యుడు అని చెప్తామా? ఎందుకని? పూజకుడేడే.
నన్ను పూజించేవాడు ఏంటి సార్? ఇంట్లో భార్య కదా, ఆమె పూజిస్తే పరిస్థితులు వేరుగుంటాయి. చెప్పండి, పూజగా భావం ఏది ఇక్కడ? పోని తన్ని, లేదంటే నేను పూజారిని అంటాడా? ఎవరిని పూజించేది? మేలుకున్న తర్వాత ఇద్దరు లేరు, కలలో మాత్రం ఇద్దరు ఉన్నారు. కాబట్టి తానే, అండర్స్టాండ్, తానే తన స్వప్నంలో పూజ్యుడై పూజలు అందుకున్నాడు. తానే తన స్వప్నంలో పూజారి అయి పూజ చేశాడు. పూజలు అందుకున్నవాడు, పూజ చేసినవాడు రెండు ఒకటే. జీవుడు ఈశ్వరుడు రెండు ఒకటే. కాబట్టి ఉత్తమ దేహాలయం అటు ఉండొచ్చు, అధమ దేహాలయం ఎట్లుండొచ్చు. అక్కడ ప్రవేశించినా ఇక్కడ ప్రవేశించినా, అక్కడ వేరేవాడు ఇక్కడ వేరేవాడు ప్రవేశించడం లేదు కనుక అందరూ కూడా ఒక్కటే. ఇది అర్థం కానంత వరకు ద్వైతం, ఇది అర్థమైతే అద్వైతం. ద్వైతం భ్రాంతి, అద్వైతం శాంతి. అర్థమైందే. ఇది ఈరోజు ఈ రెండు శ్లోకాలు చూసాం. ఇక్కడి నుంచి ఇక ఆ వెలుగుని, ఆ దీపాన్ని వెలిగించుకుంటూ పోయి, నాటక దీపం, ఒక డ్రామా థియేటర్, చాలా అద్భుతం. అసలు ఈ నాటకాన్ని చూచేవాడెవడు? అసలు ఈ నాటకాన్ని ఆర్గనైజ్ చేసిన వాడెవడు? ఈ జగన్నాటకాన్ని, ఈ నాటక రంగస్థలి మీద నటిస్తున్నది ఎవరు? పక్కన చూసే సభ్యులు కూడా ఎవరు? రాజు ఉంటాడు, రాజు చూస్తాడు, కానీ పక్కన సభ్యులు కూడా ఉంటారు, వాళ్ళు కూడా చూస్తారు. సరే, ఆవిడేమో నర్తకి నాట్యం చేస్తూ ఉంది. నాట్యం చేయాలంటే అకంపెనిమెంట్స్ ఉండాలా లేదా? వాద్య సహకారం. ఆ వాద్య సహకారం ఎవరు? ఈ నాటకం అంతా ఇట్లా నడుస్తూ ఉంది. దీన్ని చూస్తున్నాం కదా, ఊరికే చెప్తాం మీకు సూక్ష్మంగా, చూస్తున్నాం కదా. ఇంత నాటకం కనపడతా ఉందంటే చీకట్లో చేస్తే కనపడుతుందే? లైట్ ఉండాలి కదా, ఒకే ఒక లైట్, అది నాటక దీపం. ఒకే లైట్, ఒక్క లైట్ వెలుగుతూ ఉంటే ఆ లైట్లో నర్తకి కనపడతా ఉంది, సరేనా? ఆమె నృత్యం తెలుస్తూ ఉంది. ఆర్గనైజ్ చేసిన రాజు ప్రభువు కూర్చొని ఉన్నాడు, ప్రభుతో పాటుగా సభ్యులు కూర్చొని ఉన్నారు, అక్కడ వాద్య సహకారం ఇచ్చేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇవంతా ఒకే లైటు, ఒకే దీపం అన్నిటి ప్రకాశింపజేస్తూ ఉంది. నాటకం అంతా అయిపోయిన తర్వాత అందరూ లేచి వెళ్ళిపోతే ఆ దీపం మాత్రం వెలుగుతూనే ఉంటుంది. కాబట్టి అది నాటక దీప ప్రకరణం అనేటువంటి టైటిల్ జస్టిఫికేషన్. ఇది ఎక్కడొస్తుంది తెలుసు మీకు? 9, 10వ శ్లోకం దగ్గరకు వస్తుంది. ఈరోజు 2 అయినాయి. అక్కడ నాటక దీపాన్ని ప్రవేశపెడతాడు, మహా అద్భుతంగా నడుస్తుంది. ఈరోజు 2 శ్లోకాలు మనం చూసాం. 26లో 2 అయినాయి, ఇంక 24 ఉన్నాయి. ఓం ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.